ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కొంతమందికి ఆనందం కలిగించే అంశం, కొంతమందికి విచారించిన దగినటువంటి అంశంగా మారింది. అయితే ఈ ఎన్నికల తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అనూహ్యమైనటువంటి ఫలితాల నేపథ్యంలో అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు. సో ఇప్పటి వరకు ఎవరి అనుమానాలు, ఎవరి ప్రశ్నలకు సమాధానం దొరకకపోయినా ఇటీవల తాజాగా ది వైర్ పత్రికలో, ది వైర్ వెబ్సైట్లో ప్రముఖ పొలిటికల్ ఎకనమిస్ట్గా అందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి ఆర్టికల్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఇది ఇప్పటి వరకు ఏ ఈవీఎంలపై లేకపోతే ముఖ్యంగా ఏపీ ఎన్నికలపై ఏ అనుమానాలు, ఏ ప్రశ్నలు అయితే వస్తూ వచ్చాయో ఈ అన్ని ప్రశ్నలు, అనుమానాలకు ఒక సమాధానం దొరికిందని చెప్పవచ్చు, ఒక బలం చేకూరిందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో నేరుగా మనతో ఇప్పుడు జాయిన్ అవుతున్నారు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు. అసలు ఏం జరిగింది, ఏపీ 2024 ఎన్నికల్లో ఏం జరిగింది, ఆయన అనుమానాలకు కారణం ఏంటి, అసలు ఎందుకు ఈ పరిస్థితి, ఎలక్షన్ కమిషన్ ఎంతవరకు దీనికి బాధ్యత వహిస్తుంది, ఈ అన్ని వివరాలపై కూలంకషంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్, ఏపీ ఎన్నికల ఫలితాల విషయంలో వైర్ ఆంగ్ల వెబ్సైట్లో మీరు రాసినటువంటి ఒక ఆర్టికల్, ఇప్పటికే దీనిపై చాలా చర్చలు జరుగుతూ వచ్చాయి. అయితే ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇంత ఫ్రాడ్, ఇంత మిస్చీఫ్ జరిగిందా? మీరు ఆ హెడ్డింగ్ కూడా వాజ్ దేర్ ఎనీ మిస్చీఫ్ బిహైండ్ ద మిరాకిల్ ఆఫ్ ఏపీ 2024 పోల్ అన్నారు. మిస్చీఫ్, మిరాకిల్ ఏంటి సార్ ఈ మిస్చీఫ్, మిరాకిల్ ఏం జరిగి ఉంటుంది? అంటే 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల మీద ముందు దృష్టి పెట్టాను. అది మొత్తానికి 2024 లోక్సభ ఎన్నికల మీద డేటా చూస్తే 7 ఫేజుల్లోనూ కూడా చాలా తేడాలు. అంటే ప్రిలిమినరీ పోలింగ్కి ఫైనల్గా డిక్లేర్ చేసినటువంటి సంఖ్యకి చాలా తేడా వచ్చింది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా వచ్చింది. మొత్తం మీద మేము ఒక బృందంగా ఏర్పడి దాన్ని పూర్తిగా స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తే మాకు తేలింది ఏంటంటే 15 రాష్ట్రాల్లో 79 లోక్సభ స్థానాలు చేతులు మారాయి అనేటువంటి కంక్లూజన్కి వచ్చాం మేము. అంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ 214, 215కి మించి ఉండకపోవచ్చు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇండియా కూటమి దాదాపుగా 315 స్థానాలతో అధికారంలో ఉండేటటువంటి పరిస్థితి, ఆ వాతావరణం ఉండింది. అది ఇటు తిరగబడింది అనేటువంటిది మేము వచ్చినటువంటి కంక్లూషన్. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 12.54, ఒడిశాలో 12.4445, ఒక్కొక్క చోట 6%, ఒక చోట 7%, ఒక చోట 10%, ఒక చోట 12%. ఇది రాష్ట్రం మొత్తం మీద. ఆ తర్వాత ఇంకొంచెం లోతుగా వెళ్ళి నియోజకవర్గాల వారీగా చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో 30%, 25%, 20%, 35% తేడాలు కూడా వస్తున్నాయి. అంటే వారు చెప్పినటువంటి ప్రిలిమినరీ ఫిగరు, వారు చెప్పినటువంటి ఫైనల్ ఫిగర్. అయితే ఇది సహజమే కదా, మొత్తం సమాచారం వచ్చేటప్పటికి టైం పడుతుంది కదా, ఫైనల్గా ఫిగర్ చెప్పడానికి కొంత టైం తీసుకుంటారు కదా. ప్రిలిమినరీగా చెప్పింది అదే ఫిగర్ ఉండాలని ఏముంది, తేడా ఉంటుంది కదా అంటారు చాలా. తేడా ఉంటుందండి, తేడా ఉండేది కూడా. అయితే ఎప్పుడూ కూడా మొత్తం భారతదేశ ఎన్నికల చరిత్రలో చూసుకుంటే ఎప్పుడూ కూడా ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 1% మించలేదు. ఓన్లీ 1%. ఇన్ఫ్యాక్ట్ లెస్ దెన్ 1%. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా, లోక్సభ ఎన్నికల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో, మీకు ఉత్తరప్రదేశ్ 7 ఫేజుల్లోనూ ఎన్నికలు జరిగాయి. ఏ ఫేజ్లోనూ కూడా 0.5%, అంటే 0.5% మించి మీకు ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి తేడా రాలేదు. అలాంటిది ఉత్తరప్రదేశ్లో మారుమూల ప్రాంతాలు అనేక ఉన్నటువంటివి, అలాంటి చోట కూడా బాగా, అంటే కమ్యూనికేషన్ కూడా చాలా కొంచెం మనతో పిలిస్తే చాలా వెనకబడి ఉన్నటువంటి ప్రదేశం కదా. అక్కడ కూడా మీకు ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి 0.23, 0.35, 0.21 అలా తేడా వచ్చినప్పుడు మనకి 12.54 ఎందుకు వచ్చింది అనేది మెయిన్ డౌట్ మీకు వచ్చింది. ఒక కారణం. రెండవది ఏమైంది, మీకు ఆ తర్వాత మహారాష్ట్ర చూశారండి. మహారాష్ట్ర ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత చూస్తే మీరు ఆశ్చర్యపోతారు రెహమాన్ గారు.
ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 79 లక్షల ఓట్లు తేడా వచ్చింది అసెంబ్లీ. 79 lakhs. 79 lakhs. అయితే ఇంకో విచిత్రం కూడా ఉంది అందులో. మీకు పోలింగ్ అయిన రోజు రాత్రి ప్రకటించింది, ఆ మర్నాడు ప్రకటించింది, దానికి దీనికి 69 లక్షల చిల్లర తేడా ఉందండి. ఆశ్చర్యం ఏంటంటే కౌంటింగ్ ఒక 10-11 గంటల ముందు, కౌంటింగ్ ఒక 10-11 గంటల ముందు ఇంకో 10 లక్షలు పెంచుతూ మళ్ళీ తాజాగా ఇంకొక సంఖ్య ఇచ్చారండి. అసలు సాధ్యమేనంటారా అది? ఎలా అవుతుంది చెప్పండి నాకు. అదే కౌంటింగ్ ముందు 10 గంటల ముందు మళ్ళీ ఇంకో ఫిగర్ అనౌన్స్ చేయడం అంటే మీరు దాని ఫలితాలు ఎలా ఉన్నాయో మీరు చూశారుగా, ఆశ్చర్యపోయారు అందరూ. ఎందుకంటే అంత ముందే జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లోనేమో ఒక రకమైనటువంటి తీర్పు, అవును, ఆ తర్వాత కొన్ని నెలల వ్యవధిలో జరిగినటువంటి ఎన్నికల్లోనేమో కంప్లీట్గా మరొక రకమైనటువంటి తీర్పు. ఇదే మీకు హర్యానాలో కూడా జరిగింది, ఇదే మొన్న బీహార్లో కూడా జరిగింది. అవును, ఇంచుమించుగా బీహార్ ఎస్ఐఆర్ తర్వాత మరీ ఇదిగా జరిగింది. సో నేనేం చేశాను, లోక్సభ ఎన్నికలు చూసాము, తర్వాత మహారాష్ట్ర నా దృష్టిని ఆకర్షించింది, అది చూశాను, హర్యానా చూశాను, బీహార్ చూశాను. సరే అది అయిన తర్వాత ఏం చేశాను, ఆంధ్రప్రదేశ్ సంగతి ఏమిటో చూద్దాము రైట్ అనుకుంటూ చూస్తూ ఉంటే నాకు చాలా విచిత్రంగా కనపడింది ఏమిటంటే రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు 3,500 బూతుల్లో పోలింగ్ జరిగింది. ఆఖరి ఓటు 2 గంటలకి తెల్లవారుజామున పడింది అని సిఇఓ గారు చెప్పారండి. అంతకుముందు అంతవరకు ఎంత పడ్డాయి, ఆ తర్వాత ఎంత పడ్డాయి చూస్తే రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు సుమారుగా 17 లక్షల ఓట్లు పడ్డాయి. 17 lakhs. 17 లక్షల ఓట్లు ఎక్కడ పడ్డాయి? 3,500 బూత్ మొత్తం అంతా కాదు, 3,500, కేవలం 3,500 బూత్. ఇది చాలా, అది అసలు అసాధారణం అనిపించింది. దెన్ నేనేమనుకున్నాను, 3,500 బూతుల్లో 17 లక్షలు పడ్డాయంటే బూత్కి ఎన్ని పడి ఉండాలి? అసలు ఒక్కొక్క బూత్కి గరిష్టంగా ఉండేదే మాక్సిమం తీసుకుంటే 1000 ఓట్స్ ఉంటాయి. అది కూడా అంటే 50%. అది కూడా కరెక్ట్ కాదు రెహమాన్ గారు. కొంచెం జాగ్రత్తగా మీరు నాకు కాస్త వివరంగా చెప్పడానికి సమయం ఇస్తే. ఇవ్వండి చెప్పండి సార్. మనకి 175 నియోజకవర్గాలు. అవును, 175 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో మాత్రమే మీకు 1000కి దగ్గరగా ఉన్నాయి. ఓన్లీ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే. అందులో 7 నియోజకవర్గాల్లో 1,007, ఇంకో 7 నియోజకవర్గాల్లో సగటున 1,030. మిగతా అన్నిటిలోనూ సగటు బలం, సగటు గరిష్టంగా ఉన్నటువంటి ఓటు సంఖ్య 892. అంతే. ఓకే. సో 892 ఓట్లు ఉన్నటువంటి ఒక బూత్ తీసుకుందాం. అంటే 892 తీసుకున్నా అలాగే ఉండాల్సిన అవసరం లేదు కదా, అలాగే ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక ఓటు తగ్గితే ఏదన్నా బూత్లో ఇంకో చోట ఇంకో ఓటు పెరగాలి. ఇక్కడ 10 తగ్గితే ఇంకో చోట 10 పెరిగితేనే సగటు అవుతుంది. అంతే కదా. సో 892 ఓట్లు కనుక మనం చూసుకుంటే మీకు అది అయిన తర్వాత మీకు అప్పటికి 11:45కి మీకు ఎన్ని ఓట్లు పడి ఉండాలి ఆ బూత్లో? అప్పటికి ఓవరాల్ స్టేట్ పర్సెంటేజ్ ఎంత? 76.50 కదా. 76.50 ఓట్లు అంటే ఎన్ని ఓట్లు అప్పటికి ఆ బూత్లో? అవును. ఇక మిగిలినవి ఎన్ని ఓట్లు అంటే 491 యాడ్ చేయాలి దానికి. అవును, అంతే కదా. మీరు గనక ఏదన్నా ఒక బూత్లో అప్పటికి వచ్చినటువంటి ఓట్లు గనక సంఖ్య తీసుకుంటే మీకు 606 ఓట్లు అవుతున్నాయండి. 606 ఓట్లు పడిన తర్వాత 606 ఓట్లు పడిన తర్వాత ఇంకొక 491 ఓటు పడిందంటే దాని అర్థం ఏమిటి? మోర్ దెన్ దగ్గర 1178 అంత అవుతుంది. అవును, అంతే కదా. అంటే ఏమిటి? పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్ల కంటే ఎక్కువ అయిపోయింది. మీకు పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్లు 892, 100% పడితే 892 అంతే. లేకపోతే ఎన్ని పడాలి అక్కడ? 720 అంతే. మీకు 720 మించి మీకు 1100 చిల్లర పడ్డాయంటే అవును, ఏమై ఉంటుంది అక్కడ? అక్కడ క్లియర్గా అర్థం. ఓకే, అదొకటి. నేను ఇది రాసిన తర్వాత రెహమాన్ గారు కొంతమంది ఏమన్నారంటే 5 గంటలకి ఇంత అని సిఇఓ చెప్పారు చూడండి, 68.4.
అది 5 గంటల వరకు అయి ఉండకపోవచ్చు కదా, అదే అది 3 గంటల వరకు. దీని మీద రకరకాలుగా విమర్శించే వాళ్ళు అంటున్నారు. సో 5 గంటలు 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 5 గంటల వరకు 6 గంటల వరకు ఉన్న ఫిగర్ 2 గంటలు 3 గంటలతో అయి ఉండొచ్చు. 8 గంటలకు అనౌన్స్ చేసింది 4-5 గంటల ఫిగర్ అయి ఉండొచ్చు. రాత్రి 11:45కి అనౌన్స్ చేసింది ఈవినింగ్ 6-7 PM అయి ఉండొచ్చు. అటువంటిప్పుడు ఉదయం 10 గంటలలో 68% పోల్ అయినప్పుడు 6 గంటల వరకు, మిగిలిన 9 అవర్స్లో 12.5% అంటే ఎందుకు పోల్ కాదు, ఎందుకు ఇది అన్యూజువల్ అనేది ప్రధానంగా ఒక విమర్శ వచ్చింది కదా. ఇప్పుడు నేను మీకు ఒక అప్పీల్ చేయాలి. నేనండి ఇది ఇవన్నీ చూస్తూ ఆంధ్రప్రదేశ్ కూడా చూసిన తర్వాత, ఈ అంకెలు ఈ సంఖ్యలు అన్నీ ఒకసారి చూసిన తర్వాత, నాకు ఇందులో అనుమానం కలిగిన తర్వాత నేను ఎక్కడన్నా పొరపాటు పడుతున్నానా, ఈ అంకెలు కరెక్టేనా అని నా ఒక్కడి కళ్ళు సరిపోవేమో అని కాస్త స్టాటిస్టిక్స్లో డేటా సైన్స్లో బాగా నిష్ణాతులైన కొంతమంది టీం ఉంటారు కదా స్నేహితులు ఉన్నారు. వారికి పంపించి ఇది ఉంది, మీరు కూడా క్రాస్ చెక్ చేసి, ఇది ఈ డేటా సోర్సెస్ కూడా పంపించి ఒకసారి క్రాస్ చెక్ చేయండి. నేను ఈ డేటాలో ఎక్కడ పొరపాటు పడ్డానా, ఈ పర్సంటేజ్లు కట్టడంలో ఎక్కడ పొరపాటు పడ్డానా, లేదు అందులోంచి నేను డ్రా చేస్తున్నటువంటి కంక్లూషన్స్ ఎక్కడైనా మిస్ అయిందా, ఎక్కడైనా కొంచెం అవి ఆ డేటా సరిపడా కాకుండా ఎక్కువగా చెప్తున్నాను, ఒకసారి మీరు చూడండి అంటే, వారు ఇంకొక 5-6 రోజులు టైం తీసుకుని నాకు లేదు నీ కంక్లూషన్స్ కానీ నీ డేటా కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఏం చేశాను, నా అనుమానాలన్నింటినీ నేను వైర్లో ఆర్టికల్ రాశాను కదా, అదే ఒక లేఖ రూపంలో, అంటే అది ఆర్టికల్ రాయక ముందు అదే మెటీరియల్ తోటి ఒక లేఖ నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపించానండి. సో ఎలక్షన్ కమిషన్కి మీ నుంచి అయితే వెళ్ళింది. ఓకే, రైట్. అయితే ఎలక్షన్ కమిషన్ మహారాష్ట్ర గురించి రాశాను, హర్యానా గురించి రాశాను, గతంలో కూడా రాశాను, బీహార్ గురించి రాశాను. వారు మాట్లాడలేదు, మానేశారు. అవునులేండి, చాలా అయిపోయింది వాళ్ళు మానేసి. జ్ఞానేష్ కుమార్ అయితే సినిమా డైలాగులు వాళ్ళు ఇస్తుంటాడు ఆయన అసలు అంటే ఇదివరకు ఎవరైనా కూడా వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగితే డేటా ఇచ్చేవాళ్ళు, ఆర్టీఐలో ఇచ్చేవాళ్ళు, మామూలుగా వెళ్ళి అప్లికేషన్ పెట్టిన ఇచ్చేవాళ్ళు, వెళ్ళి కనీసం కలవడానికి ఉండేది. ఇప్పుడు కలవడానికి కూడా లేదు. ఒకటి ఇది సరే అనుకోండి, వారి నుంచి రిప్లై లేదండి. నేను ఒక 15 రోజులు వేచి చూశాను సార్. అప్పుడు నేను దాన్ని అదే లేఖలో ఉన్నటువంటి విషయాల్ని వ్యాస రూపంలో మార్చి వైర్కి పంపించానండి. ఓకే, రైట్. వైర్కి పంపించి వాళ్ళతోటి నేను ఒక నోట్లో ఏం రాశానంటే, ఇది మామూలు ఫైండింగ్ కాదు, ఇది ప్రకంపనలు సృష్టించేటటువంటి ఫైండింగ్. ఇందులో పొరపాటు చేశానా ఎక్కడన్నా అని నేను కొంతమంది డేటా సైంటిస్టులు కూడా పంపించాను. వాళ్ళు సరే అన్నారు. ఎందుకన్నా మంచిది మీరు కూడా జాగ్రత్తగా దీన్ని చూడండి అని అంటే, రెహమాన్ గారు వారు ఇంకొక వారం రోజులు దాన్ని శల్య పరీక్ష చేసి, లేదు ఇందులో పొరపాట్లు ఏమీ లేవు అని నిర్ధారించుకున్న తర్వాత వారు దాన్ని ప్రచురించారు. అంటే మొన్న వచ్చిన 14th ఫిబ్రవరి కన్నా ముందే రావాల్సింది యాక్చువల్లీ. అంత ముందు 15 రోజుల ముందు అది సిద్ధంగా ఉంది అదంతా. అది అయిన తర్వాత కూడా ఏమీ సందడి లేదండి ఇక్కడ ఎలక్షన్ కమిషన్లో. తర్వాత నన్ను కరణ్ థాపర్ గారు ఇంటర్వ్యూ చేశారు, అక్కడ కూడా విషయాలు చెప్పాను, చూశాను ఇంటర్వ్యూ. అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దామని. నేను ఆ వ్యాసంలో రాసినటువంటి ప్రతి మాట, ప్రతి వాక్యం, నేను ఇచ్చినటువంటి ప్రతి అంకె, ప్రతి సంఖ్య, ప్రతి డెసిమల్ పాయింట్, వాటన్నిటికీ నేను కట్టుబడి ఉన్నాను. ఓకే, స్టిల్ మీరు ఏ మాత్రం దయ చూపించకుండా, కనికరం చూపించకుండా, ఎంత కఠినంగా దీన్ని శల్య పరీక్ష చేయాలన్నా కూడా, ఎలాంటి ప్రశ్నలు అడగాలన్నా కూడా దయచేసి అడగండి. ప్రతి దానికి నేను సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను రాసింది ప్రతిదీ కూడా సమర్థించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను ఇది రాసిన తర్వాత, అక్కడక్కడ మాట్లాడిన తర్వాత వస్తున్నటువంటి విమర్శ కానీ, లేకపోతే లోపల ఎత్తి చూపడం కానీ, ఇలాంటివి నేను చూశాను. అవును, జనరల్గా. అయితే వాటన్నిటికీ కూడా నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. మీరు నిష్పక్షపాతంగా, నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా అడగండి. రైట్, అడుగుతాను. అన్నిటి అడిగే ముందుగా అసలు
ఈ అనుమానాలకి బలం చేకూర్చే కొన్ని పాయింట్స్ ఏదైతే వైర్లో మీరు ఉదహరించారో ఆ పాయింట్ల గురించి చర్చిద్దాము. రాత్రి 11:45 నుంచి ఉదయం 2 గంటల వరకు చివరి ఓట్ క్యాస్ట్ అయిందని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అప్పుడు ప్రకటించారు. ఈ 2 గంటల 15 నిమిషాలు అంటే 135 మినిట్స్ 3,500 బూత్లో 17,19,231 ఓట్స్ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ షూర్ అన్ని ఓట్లు పోలేని అంటే బూత్కి 491 మీరు ఇందాక చెప్పినట్టు. అంటే ఇక్కడ నిమిషానికి 4 ఓట్లు వేసినట్టు ఎలా అనుకోవాలి సార్? అసలు ఎలా సాధ్యమైంది ఇది? అది కొంచెం దాన్ని కూడా కొంచెం మనం పరీక్షగా చూడాలి. అది కొంచెం వివరంగా చెప్తే చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అంటే చెప్పే ముందు ఒక చిన్న హెచ్చరిక. రైట్. మనం అంకెలు మాట్లాడుతున్నాం అనుకోండి, చాలా మంది రెహమాన్ గారు నా అనుభవంలో 4 అంకెలు వినపడగానే బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. రైట్. అంటే కొంచెం సింప్లిఫై చేసి మాట్లాడు. రైట్, అలాగే మాట్లాడు. ఓకే, కొంచెం ఓపిక పట్టండి. నేను అందరికీ అర్థం అవ్వాలి కూడా. అది జాగ్రత్తగా ఇది ఫాలో అవ్వాలి. 491 ఓట్లు అండి, 3,500 బూత్లు అండి. మీరు అన్నట్టు 135 నిమిషాలు. అవును. ఇది చూసుకుంటే మీకు మొత్తం 17 లక్షలని. అవును, 17,19,000 బూత్కి 491. అది నేను చెప్పిన దాన్ని బట్టి 3.6 ఓట్లు నిమిషానికి వస్తాయి. 3 అనుకుందాం, ఇప్పుడు 4 కూడా కాదు, 3 అనుకుందాం. 3 ఓట్ల నిమిషానికంటే రెహమాన్ గారు ఒక్కొక్క ఓటుకి 20 సెకండ్లు. ఓటుకి 20 సెకండ్లు. ఓకే, ఏం జరుగుతుంది అక్కడ? మీరు గనక నేను ఆ పోలింగ్ బూత్లో ఒక గోడ మీద ఈగలాగా కూర్చున్నామండి, మనకి ఏం కనపడుతుంది చెప్తాను మీకు. నాకు కొంచెం నాతో అలా ఫాలో. రైట్. ఒక ఓటర్ వస్తారు, వచ్చి లోపల రాగానే ఐడెంటిటీ కార్డు చూపించి వారికి పొలిటికల్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి స్లిప్ చూపిస్తారు. అది ఏజెంట్కి ఇస్తే వాళ్ళు చూసుకుని టిక్ పెట్టుకుని సరే. అక్కడి నుంచి ఈ ఓటరు ఎన్నికల ఒక అధికారి దగ్గరికి వెళ్తారు, సిబ్బంది దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కూడా ఒకసారి చూసి, అది కూడా ఇక్కడ ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు ఏజెంట్లు దాటుకుని అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఒకసారి చూసుకుని, అవును, వాళ్ళు ఏం చేస్తారు, సంతకం కానీ వేలు ముద్ర కానీ వేయించుకుంటారు. అవును, అంతే, ఎగ్జాక్ట్. అది అయిన తర్వాత మనకి వేలుకి చుక్క పెడతారు. అవును. అది అయిన తర్వాత పెడితే అక్కడ ఉన్నటువంటి మరొక ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆ ఈవీఎంని రెడీ చేస్తారు. ఇక్కడ ఒక మీటర్ నొక్కితే అది రెడీ అవుతుంది. అవును. మీరు ఆ కంపార్ట్మెంట్లో పెడతారు, వెళ్ళి నొక్కుతారు. నొక్కిన తర్వాత మీరు దేని మీద నొక్కారో అలా అది ఇక్కడ వీవీప్యాట్స్ కనపడుతుంది. ముందు మనకి 7 సెకండ్లు కనపడుతుంది. అప్పుడు ఒక వీవీప్యాట్ పడుతుంది, స్లిప్ సైజ్ జనరేట్ అవుతుంది. ఇది పట్టుకెళ్ళి ఒక బాక్స్లో వేస్తావు, మళ్ళీ వెళ్ళి ఎందుకంటే మనకి రెండు పార్లమెంటు అసెంబ్లీ అక్కడ కూడా వెళ్తే అక్కడ కూడా ఇది వెళ్తున్నప్పుడు ఆవిడ మనకి మళ్ళీ అది నొక్కుతారు, అది రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత నొక్కిన తర్వాత మళ్ళీ ఇంకొక 7 సెకండ్లు పడుతుంది, బయటకు వస్తామండి. అంటే 20 సెకండ్లో 7 సెకండ్లు అంటే 14 సెకండ్లు పోయాయి. మీకు మిగిలిందంతా 6 సెకండ్లు. 6 సెకండ్లో ఇదంతా పూర్తి అవ్వాలండి. నా ప్రశ్న ఏమిటంటే రెహమాన్ గారు, ఇది ఎలా సాధ్యం? ఇది సాధ్యమా? మనం కొన్ని సినిమాలు చూస్తాం, చార్లీ చాప్లిన్ అవి ఇలా నడుస్తుంటారు క్యారెక్టర్, అలా ఏమైనా జరిగిందా? అలా జరుగుతుందా? ఇది ఒకటండి. ఓకే, ఇంకోటి ఏం చేయాలంటే మనం అదే గోడ మీద ఉన్నటువంటి ఈగ ఇంకేం చూస్తుంది? పోలింగ్ బూత్లో ఏం చూస్తుందంటే ఈ 11:45కి ఉన్నటువంటి వస్తున్నటువంటి ఓటర్ క్యూలోకి ఎప్పుడు వచ్చి ఉండాలి? 6 గంటల లోపల 6 గంటలకి వచ్చి ఉండాలి. అంటే 5:59 చేరు ఉండాలి కదా. ఒకటి, అప్పటికి ఈ 491 ఓట్లు నిమిషానికి 3 ఓట్లు చొప్పున పడ్డాయనంటే 491 ఓటు పడిందనంటే అంటే పొద్దున 7 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు ఎన్ని ఓట్లు పడి ఉండాలి? అది మెయిన్ క్వశ్చన్. అంటే మీకు మొత్తం పోలింగ్ శాతం 80.66 అనుకుంటా ఫైనల్ ఫిగర్. అది 892లో ఆ ఫిగర్ అనుకుంటే, పోనీ 80 ఒక చోట తక్కువ ఉండొచ్చు, ఒక చోట ఎక్కువ ఉండొచ్చు అనుకుంటే పోనీ 81 అనుకుందాం, 82 అనుకుందాం, 83 అనుకుందాం, 84 అనుకుందాం. ఇంకోటి ఏమిటంటే మీకు 100% అయితే కాదు కదా. ఇంకోటి, ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఏమిటంటే ఏదైనా ఒక బూత్లో 10% కానీ 10% కానీ తక్కువ కానీ పడినా
ఓకే 90% కానీ 90% కన్నా ఎక్కువ పడినా కూడా అవి రెడ్ ఫ్లాగ్ చేస్తారు. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూసుకోవాలి. ఓకే ఆ రూల్ అయితే ఉంది. అంటే 10% కన్నా తక్కువ పడితే ఎవరైనా రానివ్వలేదా? రానివ్వలేదా? ఓటర్లను భయపెట్టే పరిస్థితి ఉందా అక్కడ అని చూసుకో అనుమానం. 90 కన్నా ఎక్కువ పడితే ఇది ఏమైనా రిగ్గింగ్ జరిగిందా, ఎవరైనా బూత్లోకి చేరి కొట్టేశారా, ఇలాంటివి అంటే ఎంక్వైరీ చేస్తారు. అలాంటి రెడ్ ఫ్లాగ్ ఏం లేదుగా. అంటే ఏమిటి 80-81 అయి ఉంటుంది అంతే కదా. అవును మహా అయితే 85 అండి. పోనీ 85 తీసుకున్నా కూడా ఎన్ని ఓట్లు పడి ఉండాలి అక్కడ? 80% 892లో. అవును అది పడితే ఆ తర్వాత ఏమైంది? మీకు 5 గంటల వరకు గనక మీరు చూసుకుంటే 5 గంటల వరకు మన CEO గారు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 68.4 అంతే అంతే 68.4 అంటే 606 ఓట్లు అండి. అవును. తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే మీరు తెల్లారుజామున 11:45 నుంచి తెల్లారుజామున వరకు ఏం జరిగింది అనేది అందరినీ బాగా దృష్టిని ఆకర్షించుకుంది. అవును అవునా? కానీ దానికన్నా ముందు మరొక విచిత్రం జరిగిందండి. కొంచెం దీని మీద దృష్టి పెట్టాలి. అదేమిటంటే 5 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం మొత్తం రాష్ట్రంలో అంటే అన్ని బూతులు యాక్టివ్గా ఉన్నట్టు చెప్పారు కదా. అవునవును అన్ని బూతుల్లోనూ కేవలం 34,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఓకే అంటే 0.08. 0.08 అంటే 33,064 అండి. పోనీ 34,000 అనుకుందాం. నేను మరీ ఈ డెసిమల్ అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. నేను రఫ్గా చెప్తాను, ఎవరైనా కావాలంటే చూసుకోండి, నేను ఇస్తాను కూడా. 34,000 ఓట్లు పోలయ్యాయి. మీకు 5 గంటల వరకు 5 గంటల వరకు దాదాపుగా 2 కోట్ల చిల్లర పోలయ్యి 5 గంటల నుంచి 8 గంటల వరకు 34,000 ఓట్లే పోలయ్యాయి. 3 గంటల్లో. ఈ బూత్ దగ్గరికి వద్దామండి, ఈ ఈగ దగ్గరికి వద్దాం. ఈ బూత్లో ఎన్ని పోలయ్యాయి? ఆ లెక్క ప్రకారం 7 ఓట్లు పోలయ్యాయి. 3 గంటల్లో 7 ఓట్లు పోలయ్యాయి. 3 గంటల్లో అంటే ఇది అర్థం ఏంటి? 3 గంటల్లో 7 ఓట్లు అంటే గంటకి ఎన్నండి? గంటకి ఇక్కడ 2 ఓట్లు అంతే. 2 కూడా కష్టం మీద కదా. సో మీకు అప్పటి వరకునేమో 606 ఓట్లు పోలయ్యి ఆ తర్వాత 3 గంటల్లో 7 ఓట్లే పోలే. 7 ఓట్లు పోలయ్యి ఆ తర్వాత వెంటనే మళ్ళీ 8 నుంచి 11:45 వరకు మీకు మరీ 70 ఓట్లు పోలయ్యి. అవును 11:45 నుంచి తెల్లవారు 2 గంటల వరకు 490 కోట్లు పోలవుతాయండి. మీరు ఆలోచించుకోండి. అవును ఎగ్జాక్ట్లీ. ఇది ఒకవేళ సాధ్యమే, రెహమాన్కి అనుభవం లేదు, పరకాలకు అనుభవం లేదు, ఇప్పుడు బూతులు చూడలేదు వీళ్ళు అనుకుంటునే వాళ్ళు కూడా ఉంటారు. మీ గురించి నా గురించి తెలియదు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఉన్నారు అనుకుందాం. నాకు చెప్పండి, అప్పటి వరకు 2,30,00,000 ఎన్నో పోలయ్యి మొత్తం రాష్ట్రంలో. ఆ తర్వాత కేవలం 34 ఓట్లే పోలే, 34,000 ఓట్లే పోలే, తర్వాత 34 లక్షలు పోలయ్యి, తర్వాత 17 లక్షలు పోలవడం. ఆ 17 లక్షలు కూడా 3,500 పోలవడం. ఇది ఎలా సాధ్యం వాళ్ళే చెప్పాలి. ఇది మీకు చాలా విడ్డూరంగా కనపడుతుంది, విచిత్రంగా కనపడుతుంది. అంచేత ఏం జరిగింది అని నేను ఇందులోకి కొంచెం లోతుగా వెళ్ళానండి. లేకపోతే ఇంకోటి మీరు ఇందాక ప్రస్తావించారు, పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 68% పోలైతే, అవును 5 గంటల నుంచి రాత్రి తెల్లవారుజాము 2 గంటల వరకు ఇంకో 12% పోలే. పెద్ద విశేషం ఏముంది? అది ఎందుకు అసాధారణం అనేది ఒకటి. రెండోది, 5 గంటలకి ఇచ్చిన ఫిగర్ 2 గంటలై ఉండొచ్చుగా. అవును కరెక్టే కదా. ఎందుకంటే రాష్ట్రం నలుమూల నుంచి డేటా రావడానికి కొద్దిగా టైం తీసుకోవచ్చు. ఈ రెండింటికి మీరు నాకు సమయం ఇస్తే సమాధానం చెప్పండి. కొంతమంది పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు కూడా దీని గురించి అసలు పోలింగ్ బూత్ ఎలాగా అవుతుందో పరకాలకు తెలిసినట్లేదు అని కూడా అన్నారు అనుకోండి. అయితే పెద్దవారు వారిని మనం లేదా విమర్శ అవి కూడా నేను ఒక్కొక్కటి అడుగుతాను మిమ్మల్ని ఖచ్చితంగా. వారికి తెలియదని నేను అన్నాను, వారు నాకు తెలియదు అనొచ్చు, నేను వారికి ఏమీ తెలియదు అలా అంటాను. కానీ ఒక విషయం చెప్పాలి, వారు నెగ్గినప్పుడు పోటీలు చేసినప్పుడు బ్యాలెట్ పేపర్లు ఇంత డిజిటైజేషన్ లేదు, ఇంత వైఫై లేదు, ఇన్ని యాప్స్ లేవు, అసలు వెబ్బే లేదు. వెబ్ ఉన్నా కూడా చాలా వెబ్ 1, వెబ్ 2 కూడా లేదు, యాప్స్ కూడా లేవు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, మీరు 18వ ఓటర్ అనుకోండి, మీరు వచ్చి నొక్కెళ్తారండి. నేను 19వ ఓటర్ అనుకోండి, నేను నొక్కిన తర్వాత 19 తెలిసిపోతుంది అక్కడ. అవును, అంతేగాని మళ్ళీ మనం లెక్క పెట్టుకోగల. అవును ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది కదా.
ఓకే, అదొకటి. అంచేత తర్వాత మనకి ఇంకో రూల్ ఏమిటి, ఎలక్షన్ ఆఫ్ కాండక్ట్ రూల్స్లో ఇంకోటి ఏంటంటే ప్రతి 2 గంటలకి ప్రిసైడింగ్ ఆఫీసర్ డేటా అప్లోడ్ చేస్తారండి, అప్డేట్ చేస్తారు ఎలక్షన్ వెబ్సైట్ మీద. అవును. 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన పోలింగ్, 9 నుంచి 11 గంటల వరకు జరిగిన పోలింగ్, 11 నుంచి 1 గంట, 1 గంట నుంచి 3, 3 నుంచి 5, ఆ తర్వాత ఈసీఐ అవును అంతే అని సిఇఓ గారు చెప్పారు. అవును. ఓకే, అది 7 నుంచి 9 గంటల వరకు అయింది, 9 గంటలకు చెప్పలేదండి. మీరు ఒకసారి ఆ సీక్వెన్స్ చూడండి. ఓకే ఓకే రైట్. 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన పోలింగ్ గురించి మన సిఇఓ గారు 10 గంటలకు చెప్పారు. అంటే అప్పటికి డేటా తర్వాత ఇది ఎలక్ట్రానిక్ యాప్లో అప్లోడ్ చేయడమే. మీరు మళ్ళీ తీసుకొచ్చి ఫిజికల్గా నీళ్ళలో ఈది లేకపోతే వాగులు వంకలు దాటుకుని వచ్చింది కాదు కదా. అవును అంతే కదా. 7 నుంచి 9 వరకు పోలింగ్ 10 గంటలకు చెప్పారు, 9 నుంచి 11 గంటల వరకు పోలింగ్ 12 గంటలకు చెప్పారు, 11, 1 గంట మధ్య పోలింగ్ 2 గంటలకు చెప్పారు, 1 గంట 3 మధ్య పోలింగ్ 4 గంటలకు చెప్పారు, 4 గంటలకి 3, 5 గంటల మధ్య పోలింగ్ మీరు ఒకసారి చూడండి 68.4 అనేది 6 గంటలకు చెప్పారు. 6 గంటల 15 నిమిషాలకి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. 6:10 ఎంత మీరు ఒకసారి చూడండి. అది అంతకు ముందు 5:49కి 5 గంటలకి ఇంత అయింది అని 5:49 గంటలకి సిఇఓ ఏపీ ట్వీట్ చేశారండి. నా దగ్గర ట్వీట్ ఉంది. ఓకే, ఆయన అప్పుడు ఏం చెప్పారు, 67.4% అన్నారు. 5:49 నిమిషాలకి. అవును. 6:10కి ప్రెస్ కాన్ఫరెన్స్లో దాన్ని 68.4కి సవరించారు. సో అప్పటికి అసలు మొత్తం సమాచారం వచ్చింది. ఓకే, సో ఇది పాతదే అనడానికి వీల్లేదు. అంతే ఖచ్చితంగా. ఓకే, ఒకవేళ కాదు కూడదు పాతదే అన్నారనుకోండి, పాతది తీసుకుందాం సార్. మీకు 2 సినారియోలు చెప్తాను మళ్ళీ ఈగలాగా. ఓకే, ఒకటి 68%, 68.4% 3 గంటలది అన్నారనుకోండి. 3 గంటలది అంటే మీకు 3 గంటలకి 68.4% పోల్ అయితే ఇంకెంత పోల్ అవ్వాలి? మొత్తం మీకు 80.66 కదా, ఇంకెంత అవ్వాలి? 12. ఓకే, మీకు అది ఎంతసేపు పట్టాలి? అంతే కదా. నా లెక్క ప్రకారం ఈ 68.4% గనక 2 గంటల ఫిగర్ అయ్యి ఉంటే మీకు మొత్తం పోలింగ్ 3:30కి అయిపోవాలి. అంతే కదా, కరెక్టే. ఒకవేళ 3 గంటల ఫిగరే 68% అయ్యి ఉంటే ఖచ్చితంగా టోటల్ 3 గంటలు అయిపోవాలి. లేదు 2 గంటలకి అయితే 3:30కి అయిపోవాలి. 3 గంటల ఫిగర్ అయ్యా 2 గంటలది కాదు అని అన్నాను అనుకోండి, 4:30కి అయిపోవాలి. ఇప్పుడు 4:30 కాకపోతే 5:30కి అవ్వాలి, 5:30 కాకపోతే 6:30 అవ్వాలి, 6:30 కాకపోతే 7:30 అవ్వాలి. 7:30 తర్వాత ఏమైంది? ఎందుకుంది? ఇంకా క్యూలో ఎవరున్నారు? ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయి? అవును. అది బూత్ లెవెల్కి పట్టుకొచ్చామనుకోండి, బూత్ లెవెల్కి పట్టుకొస్తే రెహమాన్ గారు 606 ఓట్లు గనక 2 గంటలకే పోల్ అయి ఉంటే ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి? మీకు మొత్తం రావాల్సి 720 కదా. 606 పోల్ అయిపోతే ఇంకా ఈ మిగతా 300 చిల్లర ఎంతసేపు పడుతుంది? అంతే కదా. అక్కడ కూడా అయిపోవాలి. అక్కడ మరి 2 గంటల వరకు ఎందుకు ఉంది అక్కడ? అవును. లేదు, అక్కడ లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఒకవేళ 491 మిగిలే అనుకుందాం ఆ బూతుల్లో, అంతకుముందు 300 మించి పడలేదు. పొద్దున్న అంటే 16 గంటల 45 నిమిషాల్లో అవును 300 పడతా? అదే కదా. అదన్నా చెప్పాలిగా, చెప్పాలి. అదన్నా చెప్పాలి. 491 ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి. అవును. ఇది మామూలుగా అన్ని చోట్ల జరిగేలాగా ఇక్కడే జరిగి ఉంటే గనక మీకు మొత్తం 80.66 వచ్చే టైంకి తెల్లవారుజామున 2 గంటలకి 1170 ఓట్లు పడి ఉండాలి. అది కుదరదు, ఇది కుదరదు, అది కుదరదు, 2 గంటలది కుదరదు, 3 గంటలది కుదరదు. అసలు 2 గంటలకి 3 గంటల ఫిగర్ 6 గంటలకి చెప్పలేదు, 5 గంటల ఫిగరే చెప్పారు. ఇది ఎలా రికన్సైల్ అవుతుంది చెప్పండి నాకు. అవును. ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళు 6 గంటల నుంచి తెల్లారుజామున 2 గంటల వరకు ఈ 12.5% ఓటు పోలేని అంటున్నారు. అంటే ఉదయం నుంచి ఉన్నవాళ్ళు వేరు, సాయంత్రం 6 to 2 అంటే ఇంకో 8-9 అవర్స్.
8-9 అవర్స్ వీళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు, ఓటు వేసిన తర్వాతే బయటికి వెళ్ళాలి. అంతసేపు ఆ పోలింగ్ బూత్ ప్రెమిసెస్లోనే అంత అర్ధరాత్రి తెల్లవారుజామున 2 గంటల వరకు వేచి చూసారంటారా? ఇప్పుడు స్టిల్ దే ఆర్ ఇన్ ఎ స్టాండింగ్ పొజిషన్ టు క్యాచ్ దేర్ ఓట్ టిల్ 2 AM. ఇప్పుడు రెహమాన్ గారు ఒక విషయం ఉంది అందులో. చాలామంది ఏమనుకుంటున్నారు 2 గంటల వరకు పోలింగ్ జరిగిందండి, వస్తుంటారు వెళ్తుంటారు అనుకుంటున్నారు. కాదు, అదే అదే పగలవుతుంది. 6 గంటల తర్వాత మీకు ఎవరు ఒక్క ఏ కూడా వెళ్ళడానికి లేదు కదా. అదే అంటున్నాను, డే టైం సో ఇట్ కెన్ బి అలౌడ్. దాని అర్థం ఏమిటి? 6 గంటలకు వచ్చినటువంటి మనిషి లాస్ట్లో ఏ ఒక బూత్లో ఆఖరిని వచ్చినటువంటి మనిషి, ఆఖరిని ఓటేసిన మనిషి ఈ మనిషి అవుతాడు కదా. అవును, ఈ మనిషి ఇక్కడో అక్కడో ఏదో ఆడో మగో అవుతారుగా. ఎగ్జాక్ట్లీ. అంటే 8 గంటలు నిలబడి ఉన్నారు. అదే కదా కదా. ఓకే, లేదు ఇంకొకరు ఈయనకన్నా ఒక నిమిషం ముందు వచ్చారంటే 1:59 వేసి ఉండాలి. వచ్చి ఉండాలి. ఇంకో పావు గంట అయితే 1:45 వేసి ఉండాలి. అరగంట అయితే 1:30 వేసి ఉండాలి. అంతేగా. వాళ్ళు 6 గంటల నుంచి క్యూలో ఉండాలి. 6 గంటల నుంచి క్యూలో ఉన్నారనంటే, అంతమంది ఉన్నారనంటే, అవును, మీకు 5 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం 7 ఓట్లు ఎందుకు పడ్డాయి? అదే కదా, అదే అంటున్నాను నేను. నాకు ఒక డౌట్ కూడా వచ్చింది మీ వైర్ చూసిన తర్వాత. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పోలింగ్ జరిగేటప్పుడు 1 గంట ఓటింగ్ పెరగచ్చు, 1 గంట తగ్గచ్చు. ఎందుకంటే ఓటర్లు 1 గంట ఎక్కువ రావచ్చు, 1 గంట తక్కువ రావచ్చు, ఒకేసారి తగ్గిపోతుంది. ఈ హెచ్చు తగ్గులు అనేది డే టైం పోలింగ్ అవర్స్లో కనిపించవచ్చు. బట్ వన్స్ 6 గంటల తర్వాత గేట్లు క్లోజు, నో అవుటర్ ఇంకెవరు ఎలో చేయరు. కాబట్టి ఏదైతే 6 గంటల నుంచి ఆ చివరి క్యాస్ట్ ఓట్ అయిందని చెప్తున్నటువంటి 2 గంటల తెల్లవారుజామున ఈ టైంలో ఏ పర్సంటేజ్ అయితే ఎవ్రీ 2 అవర్స్కి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో, ఒకసారి 0.16 అని, ఒకసారి 8% అని, ఇంకోసారి 4.16%. ఇదే కదా 3 times వచ్చింది. ఆ కన్సిస్టెన్సీ ఎందుకు లేదు అక్కడ కన్సిస్టెన్సీ షుడ్ బి దేర్. అక్కడ లేదు. ఇంకోటి, మీకు సిఇఓ గారు మీరు ఆయన 6 గంటలకు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి సరిగ్గా చూడండి. ఓకే, వీరితే దీంతో పాటు ఆ ముక్కలను వేయండి. అప్పుడు మనకు వాళ్ళకి ఏం తెలుస్తుందంటే, ఆయన పొద్దున్నుంచి పోలింగ్ సరళి ఎలా ఉంది అనేది చెప్పుకుంటూ వచ్చారు. అవును, ఆయన ముందు 13% పెరిగింది ఈ టైం నుంచి ఈ టైం వరకు, తర్వాత 15% పెరిగింది ఈ టైం నుంచి ఈ టైం వరకు, తర్వాత 10% పెరిగింది ఈ టైం నుంచి ఈ టైం వరకు అంటూ వచ్చి చివరిలో ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, మనకి సగటున 7 నుంచి 8% గంటకు పోల్ అవుతుంది. 7 నుంచి 8% గంటకి పోల్ అవుతుంది. ఒకసారి తక్కువ, ఒకసారి 16 ఉంది, ఒకసారి 15 ఉంది, ఒకసారి 10 ఉంది. బట్ మొత్తానికి 7 నుంచి 8% అయినప్పుడు ఆయనే ఏమన్నారంటే, ఈ లెక్కన సుమారుగా 10 గంటలకి మన పోలింగ్ అయిపోవచ్చు అని అన్నారు. పోనీ ఆయన సుమారుగా ఆయన్ని అదే ఎందుకు అవ్వలేదని అడగక్కల మనం ఉంచుతాం. కానీ ఆ సరళి గనక ఉంటే మీకు మొత్తం పోలింగ్ 8 తర్వాత ఉండే అవకాశమే లేదు. అవును, ఎగ్జాక్ట్ 7 to 8% per hour జరిగి ఉంటాయి. లేదు, ఒకసారి బాగా మందగించిన ఇప్పుడు మీకు ఒక పోలింగ్ బూత్లో 3 గంటల్లో 7 లోపలికి వచ్చారనుకోండి, దాని అర్థం ఏమనుకుంటారు? పోలింగ్ సిబ్బంది అయిపోయింది అనుకుంటారు. అంతే కదా. కానీ అప్పటికి ఇంకా 490 మంది మిగిలి ఉన్నారంటే వాళ్ళు క్యూలో ఉన్నారు. ఎందుకంటే అప్పటికప్పుడు రావడానికి లేదు కదా. 6 గంటల తర్వాత రావడం అంటే 490 మంది ప్లస్ 5 గంటల నుంచి ఉన్నటువంటి 10 మందో 15 మందో 7 వేసుకుందాం. 7 కూడా కలుపుకుంటే మీకు 500 మంది ఉన్నారు మీ పోలింగ్ బూత్ బయట. 500 మంది క్యూలో ఉండగా కేవలం 3 గంటల్లో 7 మంది లోపలికి వచ్చారా? అది ఎలా సాధ్యం? దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం? నాకు కావాల్సిన నాకు దొరకవలసిన సమాధానాలు వీటికి. ఓకే, వీటికి సమాధానం చెప్పకుండా ఇది లేట్ అవుతుంది ఒక్కోసారి అని అంటే ఇది రియల్ టైం. ఇప్పుడు రెహమాన్ గారు, మీరు నాకు 100 రూపాయలు గూగుల్ పే చేస్తారు, జీపే చేస్తారు, నాకు ఎప్పుడు అప్డేట్ అవుతుంది? 3 రోజులు పడుతుందా? 2 రోజులు పడుతుందా? 5 గంటలు పడుతుందా? లేదు. ఇప్పుడు వీటీఆర్ యాప్ ఈజ్ ఆల్మోస్ట్ రియల్ టైమ్ యాప్. ఓకే, మీకు వీటీఆర్, మీరు పోలింగ్ జరుగుతుండగా ఎలక్షన్ కమిషన్ ట్వీట్ చేస్తూ ఉంటుంది, వీటీఆర్లో చూడండి పోలింగ్ ఎలా జరుగుతుందో. అవునవును. సో మీరు ఏ కాన్స్టిట్యున్సీలో పోలింగ్ ఎలా జరుగుతుందంటే ఎవ్రీ 2 hours అప్డేట్ అయిపోతుంది కదా. అయిపోతుంది. మీకు సిఇఓ ఇక్కడ ఒక ఆయన అన్నారు, ఈ పరకాలకి ఏం తెలియదు, ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడి నుంచి తీసుకుని ఇక్కడి నుంచి రిటర్నింగ్ ఆఫీసర్కి పంపించి
రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా ఎన్నికల అధికారికి పంపించి, జిల్లా ఎన్నికల అధికారి సిఇఓకి పంపించి, సిఇఓ ఈసీఐకి పంపించి, ఎంత ప్రాసెస్ ఉంటుంది. అంటే ఎలా ఏం చెప్తారంటే, మీరు నాకు జీపే చేస్తే ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్కి వెళ్తుంది, అవన్నీ వెళ్ళేటప్పటికి ఏమే అప్పుడు అంత తొందరగా ఎలా వస్తుంది అన్నట్టుగా ఉంది ఇది. అంటే ఒక రకంగా వారు బ్యాలెట్ పేపర్ మైండ్లో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. అప్పుడు కూడా అలా జరగలేదు. నేను చెప్పేది ఏంటంటే, మీకు బ్యాలెట్ పేపర్ ఉండి అంతా మాన్యువల్గా జరుగుతున్నప్పుడు రోజుల్లో కూడా మీకు పోలింగ్ అయిపోయిన మర్నాడు 11-12 గంటలకల్లా ఫైనల్ ఫిగర్ ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి ఫైనల్ ఫిగర్కి ప్రిలిమినరీగా ఆ ముందు రోజు రాత్రి ఇచ్చినటువంటి ఫిగర్కి ఎప్పుడూ కూడా చరిత్రలో 1% మించి తేడా లేదు, వ్యత్యాసం లేదు. ఇప్పుడు వ్యత్యాసం వస్తుంది. 10%, 11%, 12%, 30%, 20% వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు. అంత ఆలస్యంగా ఎందుకు వస్తుంది కూడా 4 రోజులు ఎందుకు పడుతుందండి? ఇప్పుడు మీకు మనకి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగిందండి. ఆ రాత్రి 11:45కి ఒక మాట చెప్పారండి. 2 గంటల వరకు పోలింగ్ జరిగింది అని చెప్పారండి ఆ మర్నాడు. అయితే ఎంత పోల్ అయ్యింది, ఫైనల్ ఫిగర్ ఎంత అనేది 17వ తారీఖు చెప్పారండి. ఇది ఎలా కుదురుతుందండి? ఎలా అవుతుందండి? ఇది ఎలా ఒప్పుకుంటాను దీన్ని? ఇది సమంజసమా? 4 రోజుల తర్వాత చెప్పడం ఒకటి, ఇంత వ్యత్యాసం ఉండడం ఒకటి, తర్వాత 68.4 అయిన తర్వాత మీకు కేవలం 0.08 3 గంటలు అవ్వడం ఒకటి, అక్కడి నుంచి 8.3% అవ్వడం ఒకటి. అంటే 8.3 అంటే ప్రశ్న చెప్తే కన్ఫ్యూజ్ అయితే కనుక నేను మీకు అంకెలో చెప్తా. మీకు 5 గంటల వరకు 2,30,00,000 ఎంతో అయిందండి. ఆ తర్వాత కేవలం 34,000 మాత్రమే ఓటేశారు, అదనంగా జోడింపబడిందండి. ఆ తర్వాత 34 లక్షలు మీకు దానికి అదనంగా చేరిందండి. ఆ తర్వాత 17 లక్షలు చేరిందండి. ఇది ఎలా సాధ్యం? అదే ఇంకొకటి సార్, వీళ్ళ డేటా పరిశీలిస్తే ఈవినింగ్ రాత్రి మీరు ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం, వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం రాత్రి 11:45 నుంచి ఉదయం తెల్లవారుజామున 2 గంటల వరకు 17,19,000 మంది ఓట్లు వేశారు. అది కూడా కేవలం 3,500 బూతుల్లో. నిజంగానే ఆ పరిస్థితి ఉండి ఉంటే, నా జర్నలిజం చరిత్రలో కానీ, మీరు యాజ్ ఎ సీనియర్ విశ్లేషకులుగా కానీ, చరిత్రలో ఎప్పుడూ అర్ధరాత్రి తెల్లవారుజామున, అది కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత 11:45 అంటే ఆల్మోస్ట్ అర్ధరాత్రి చేరిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ స్థాయిలో పోలింగ్ జరుగుతుంది అంటే అది ఒక అన్యూజువల్ థింగ్. అటువంటి అన్యూజువల్ థింగ్ నిజంగా జరుగుంటే, పోనీ వీళ్ళ సీసీ క్యామ్ ఫీడ్ ఇవ్వలేదు, అది పక్కన పెడదాం. నిజంగా అది అటువంటి అన్యూజువల్ థింగ్ జరిగి ఉంటుంది, మీడియా కూడా హ్యావ్ బీన్ క్యాప్చర్డ్ కదా. ఏ మీడియాలో కూడా రాలేదు కదా మరుసటి రోజు. ఇంకో విచిత్రం చెప్తాను మీకు ఏపీసీఓ గారి ట్విట్టర్ అకౌంట్ చూడండి ఒకసారి. ఓకే, ఏపీసీఓ గారి ట్విట్టర్ అకౌంట్ చూస్తే ఆయన పొద్దున్నుంచి ఏపీసీఓ ఆఫీసు చాలా యాక్టివ్గా ఉంది. ఓకే, గంటకి 2 గంటలకి డెమోక్రసీ ఇలాగా ఇంతమంది ఓట్లు ఇస్తున్నారు, అంతమంది ఓట్లు ఇస్తున్నారు చెప్పుకుంటూ వచ్చి 5 గంటలకల్లా ఆయన యాక్టివిటీ ఆగిపోయింది. అవును, యాక్టివిటీ మొదలై ఉంటుంది. అది అక్కడి నుంచి ఈసీఐ అనుకోండి అన్నారు ఆయన. ఓకే, నేను తప్పట్లేదు. కానీ మళ్ళీ ఆ మర్నాడు ఆయన యాక్టివిటీ ఉంది. ఏముంది? గవర్నర్ ఓటు వేస్తున్నట్టుగా ముందు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ట్వీట్ చేశారు ఆయన ఫోటో. ఓకే, మన గవర్నర్. ఆ తర్వాత ఇంకో గంటకి 10 గంటలకు 11 గంటలకు సిఇఓగా ట్వీట్ చేశారు. నిన్న పొద్దున్న 9 గంటలకి గవర్నర్ గారు ఓటేసింది, ఇవాళ 11 గంటలకి సిఇఓగా ట్వీట్ చేశారండి. ఒకవేళ రాత్రి 2 గంటల వరకు పోలింగ్ అయ్యి అనేక మంది ఆడ మగ పోలింగ్ బూత్ లో నిరీక్షిస్తుంటే ఒక్క ఫోటో, అదే అంటున్నాను, అంటే ఎంత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది మన రాష్ట్రంలో అని. అంతే, అది నిజంగానే అటువంటి పరిస్థితి ఉంటే మీరు చెప్పినట్టు ప్రజాస్వామ్యానికి అది ఒక హైలైట్ ఎగ్జాంపుల్ అయి ఉండాలి. గవర్నర్ గారు గవర్నర్ గా ఇవాళ 13వ తారీఖు పొద్దున్న వేసినటువంటి ఓటు పిక్చరు 14వ తారీఖు 11 గంటలకి ట్వీట్ చేసినటువంటి వాళ్ళు రాత్రి 2 గంటలకి ఓటేస్తున్నటువంటి ట్వీట్ చేయండి. అంటే అసాధారణ కదా. అబ్బా, ఎంత చూడండి మా ఓటర్, మా పనితనం, ఎలక్షన్ కమిషన్ పనితనం మీద కూడా వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలి. అది లేదు. మీరు గమనించారు లేదు, నేను ఒక సూచన చేశానండి మన ఒక ఇంటర్వ్యూలో, కరణ్ థాపర్ గారి ఇంటర్వ్యూలో. నేనేం చెప్పానంటే,
ఇప్పుడు మనకి వరల్డ్ ఏఐ సమిట్ జరుగుతుంది, అవును. అలాగే వరల్డ్ డెమోక్రసీ సమిట్ ఒకటి పెట్టుకుంటే మనం, ఓకే. ఆ డెమోక్రసీ సమిట్లో మనం ఏమి షోకేస్ చేయొచ్చు అంటే 3,500 బూతుల్లో 2 గంటల వరకు ఓటు కోసం వేచి నిలబడి మగ ఓట్లేసారయ్యా మా దేశంలో, మదర్ ఆఫ్ డెమోక్రసీ ఏంటి ఇది, రండి అని చెప్పి ఈ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ని, అమెరికన్ ప్రెసిడెంట్ని అందరిని పిలిచి చూపించారు ఈ 3,500 బూతులు. అంతే కదా. అయితే ఇంకో విచిత్రం ఉంది, ఈ 3,500 బూత్ ఏ బూతులు అనేది ఇంతవరకు సమాచారం ఇవ్వట్లేదు. అది కూడా అది ఇచ్చుంటే తేటతెల్లం అయిపోయేది కదా. అది ఇచ్చుంటే తేటతెల్ల వడాలా ఉంచండి, కనీసం నేను నాలాంటి వాళ్ళని వెళ్ళి నమస్కారం పెట్టుకుంటాం అక్కడ. అంతే. ఇప్పుడు ఎవరైతే లాస్ట్ ఓటర్ 2 గంటలకు ఓటేశారో కొంతమంది పాదపూజ చేయడానికి రెడీగా ఉంటారండి వాళ్ళకి. అవును, అంతే కదా. ఎందుకంటే మీకు తెలుసో తెలియదు రెహమాన్ గారు, ఎలక్షన్ కమిషన్ చాలా ఏళ్ల వరకు, ఇప్పుడు ఆయన పోయినట్టున్నారు, మనకి 51, 52లో జరిగినటువంటి ఎన్నికల్లో మొట్టమొదటి ఓటరు అని ఒక ఆయన ఫోటో ఇచ్చేవాడు, సమ్ లడాఖ్లోనే అక్కడ ఉండే. ఓకే ఓకే. ఆయన ఫోటో. అలాగే గుజరాత్లో గిర్ ఫారెస్ట్లో ఒక గుడి ఉంది, చిన్న గుడి, మారుమూల కొండ మీద. అక్కడ పూజారి ఒక్కరే, బ్రహ్మచారి, ఫ్యామిలీ కూడా లేదు. ఆ ఒక్కరి కోసం ఒక పోలింగ్ బూత్ తెరిచారండి. అది మన ఎన్నికల సంఘం చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తారు. ఒక్క ఓటర్ కోసం ఒక బూత్ తెరిచినటువంటి చరిత్ర మాది. అలాగే ఈ 3,500 బూతులు కూడా 2 గంటల వరకు వెయిట్ చేసి ఓటేసారని చూపించుకోవాలి కదా మనం గర్వంగా. అలాగే 2 గంటలకి లాస్ట్ ఓటర్ అన్నారే, వారిని కూడా మనం ఫోటో తీసి చూపించుకోవాలి కదా. ముఖేష్ కుమార్ అన్న ట్వీట్ చేసి ఉండాలి కదా. చేసి ఉండాలి. అది లేదు. అంటే ఒక రకంగా అనిపిస్తుంది, అయ్యో మనం అంత మంచి సువర్ణ అవకాశం వదిలేసుకుంటున్నామే అనిపిస్తుంది. ఇంకొక పక్కన ఏమనిపిస్తుంది, అసలు ఇది ఎలా సాధ్యం అనిపిస్తుంది. అవును, రెండూ ఉన్నాయి ఇందులో. అంటే ఈ మిస్సేఫ్ మిరాకిల్ కారణంగానే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందంటే అంటే అది నేను అంత దూరం వెళ్ళట్లేదు రెహమాన్ గారు. ఇప్పుడు ఒక ఆయన కూడా అన్నారు, చాలామంది కొంతమంది విమర్శిస్తూ ఏం రాశారంటే, మొత్తం మీద అక్కడ 17 లక్షలు, ఇక్కడ 34 లక్షలు, ఇవి అన్నీ చూసుకుంటేనండి 51 లక్షల ఓట్లు అదనంగా పడ్డాయి మొత్తం మీద. అదే సార్, నేను అయితే యాక్చువల్లీ ఇవన్నీ కాసేపు నిమిషానికి 3 వేసారా, 3 ఎలా వేయగలిగారు, నిమిషానికి 4 ఎలా వేయగలిగారు, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. మీరు ఇందాక చెప్పినట్టు సినిమాలో చూపించినట్టు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారేమో అవన్నీ పక్కన పెడదాం. ఇక్కడ సింపుల్గా తేల్చాల్సింది, ఒక సమ్ ఎక్స్ అనే బూత్లో ఒక 100 ఓట్లు ఉన్నాయి. మీరు, నేను, ఇంకో పర్సన్ పోటీ చేశారు. ఈ ముగ్గురికి పోలైన ఓట్లు, ముగ్గురికే వచ్చిన ఓట్లు టోటల్ ఓట్లతో టాలీ అవ్వాలి కదా. అవ్వకపోతే అక్కడ అక్కడే క్లియర్గా అర్థం అవుతుంది కదా. సో ఇక్కడ ఫామ్ 17A ఫామ్ 20కి తేడా 50 లక్షలు. దానికి ఆన్సర్ చెప్తే సరిపోతుంది కదా సార్. ఎందుకు పోలైన ఓట్ల కంటే కౌంటెడ్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఇది ఒక్కటి లాజిక్తో సరిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఈ 51 లక్షల ఓట్లు మీకే పడ్డాయా నాకే పడ్డాయా మనం చెప్పలేం. అవును, అంతే కదా. అది ఎవరికి పడే చెప్పలేం, అట్లీస్ట్ అదనంగా కౌంట్ ఇది అంటే మనం ఇప్పుడు నేను నా మొత్తం అనాలిసిస్లో అంటే మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, బీహార్ కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇవన్నిట్లో కూడా నేను పెట్టుకున్న నియమం ఒకటే రెహమాన్ గారు, విజేత ఎవరు పరాజితులు ఎవరు పక్కన పెడదాం. అవును, ఎగ్జాక్ట్లీ. అప్పుడు మన మైండ్ ఫ్రీ అయిపోతుంది. అవును, అంతే. అంటే లేకపోతే ఏమవుతుందంటేనండి, మనకి ఇష్టమైన వాళ్ళు నెగ్గితేనేమో ఒక రకంగాను, అవును, మనకి కిట్టని వాళ్ళు నెగ్గితే ఒక రకంగాను మాట్లాడతారని విమర్శలు వస్తుంటాయి. అవసరం లేదు మనకి. అవును, మనం దీనివల్లే వీళ్ళు నెగ్గారు, దీనివల్లే వీళ్ళు ఓడిపోయారు అనొద్దండి కాసేపు. అది పక్కన పెడదాం. నాకు 51 లక్షల ఓట్లు ఎలా ఎక్కువగా కనపడుతున్నాయి, అది ఎగ్జాక్ట్లీ దానికి దీంతో సమానంగా ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే 5 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం 34,000 ఓట్లు మాత్రమే ఎలా పోలయ్యాయి. అప్పటికే క్యూలో ఉంటారు చాలామంది, వాళ్ళు ఎందుకు వేయలేదు. అవును. ఇక ఈ 491 ఓట్లు బూత్కి 11:45 నుంచి 2 గంటల వరకు ఎలా పడ్డాయి. ఈ ఫిగర్లు ఏవి కూడా 5 గంటలకని చెప్పింది 5 గంటలకు కాదు 2 గంటలకనంటే మీకు 3:30 కల్లా పోలింగ్ అయిపోవాలి. అంటే 80.66 చేరాలంటే 3 గంటల ఫిగరు 5 గంటలకు చెప్పారు అనుకుంటే 4:30కి అయిపోవాలి, ఇప్పుడు 5:30కి అయిపోవాలి, ఇప్పుడు 6:30కి అయిపోవాలి, ఇప్పుడు 7:30కి అయిపోవాలి. అవును. అంటే అప్పటికి 80.66 చేరిపోతారు మీరు. 80.66 దాటడానికి లేదుగా, అంతే కదండి, అక్కడతో అయిపోవాలిగా.
అది ఒక బూత్ లెవెల్కి పట్టుకొస్తే, ఇందాక చెప్పాను మీకు, అవును బూత్ లెవెల్కి పట్టుకొస్తే 5 గంటల వరకు వీరన్నట్టు 2 గంటల 3 గంటల కూడా పెడదాం. 606 ఓట్లు పోలైతే ఇంకెన్ని మిగిలాలి మీకు? అంటే 892లో 80% అని అంటే ఇంకెన్ని మిగిలాలి మీకు? చాలా తక్కువ మిగిలాలి, చాలా తక్కువ మిగిలాలి కదా. అంటే అది కాకుండా 491 కనుక దానికి యాడ్ చేస్తే కుదురుతుందా? కుదరట్లేదుగా. మీకు ఏమవుతుంది అప్పుడు? మీకు 100% కాదు పోలింగ్, ఎక్కువ అయిపోతుంది, 132% అవుతుంది. శాతం అయిపోతుంది. ఎలా 132% అవుతుంది మీకు? 80.6 దాటి కూడా పోనీ ఈ బూతుల్లో ప్రత్యేకంగా మిగతా చోట తక్కువ ఇక్కడ ఎక్కువ అనుకుని ఇది 84 అనుకుందాం. ఏదైనా సరే 100% అయితే దాటకూడదు కదా. 90 దాటకూడదండి. 90 దాటితే మళ్ళీ రెడ్ ఫ్లాగ్ ఏదో వస్తున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ. అంచేత మీకు 89 వరకు మీకు ఎలవెన్స్ ఇచ్చినా కూడా ఫిగర్స్ టాలీ అవ్వట్లేదు. సో ఈ మీరు వైర్ పత్రికలో రాసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా మీరు దీని మీద ముందు వారికి రాసిన తర్వాతే రాసిన తర్వాత వైర్ పత్రికలు వచ్చింది. సేమ్ ఇన్ఫో ఇక్కడ ఈ మిస్చీఫ్ ఏదైతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయో దీనివల్ల బాధిత పార్టీ ఏపీ వరకు తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో హ్యావ్ యూ ట్రైడ్ టు షేర్ ద ఇన్ఫో విత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ విచ్ వాజ్ ఎఫెక్టెడ్? నాకు ఒక నియమం రహమాన్ గారు. ఓకే రైట్, చెప్పండి. అసలు రాజకీయ పార్టీలతోటి నేను మాట్లాడాను. రైట్. అందులో ఒకడో ఇద్దరు పార్టీకి చెందిన స్నేహితులు ఉండొచ్చు మామూలుగా. యాజ్ ఏ పార్టీ ఇదివరా బాబు మీ పార్టీకి ఇలా అయింది, మీ పార్టీ ఇలా చేసింది అలా చేసింది, ఈ మాట మాట్లాడండి. రైట్ రైట్. అంచేత నేను నాకు ఒకటండి, ఒకళ్ళు మేనమామ కాదు, ఒకళ్ళు నాకు కిట్టని వాళ్ళు లేదండి. నాకు ఇప్పుడు కొంతమంది అడుగుతారు, మీకును ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని కూడా అడిగారు కొంతమంది. నేను మహారాష్ట్ర గురించి రాశానండి. నాకు ఏం సమస్యలు ఉంటాయండి వాళ్ళతోటి? నాకేం దుబ్బడాయి? హర్యానా గురించి రాశాను, మాకేం సమస్యలు లేవి, నాకు తెలీదు. బీహార్ గురించి రాశాను, ఇది దీని గురించి. అంటే నేను డేటా ఇది, దీంట్లో తార్కికత్వం లేదు, ఒకదానికి ఒకటి పోసకడం లేదు, అంతే. అది ఎవరికి లాభించింది, ఎవరికి నష్టం చేసింది, ఎవరు విజేత, ఎవరు పరాజిత, అవును, మనకు అవసరం లేదు. సార్ ఇంకో విషయం సార్, ఇక్కడ ఈ మొత్తం ఇష్యూని మనం పరిశీలిస్తే మీరు గతంలో ఏపీ ఎన్నికల కన్నా ముందు మహారాష్ట్ర గురించి పరిశీలి చేశానన్నారు, బీహార్ కూడా చెప్పారు, ఇవన్నీ హర్యానా ఒకటి. అంటే వీ ప్రౌడ్ టు బి బిలీవ్ దట్ వీఆర్ ఫాలోయింగ్ యాజ్ ఎ ఇండియన్ డెమోక్రసీ. సో అటువంటి డెమోక్రసీలో ఈ స్థాయిలో డెమోక్రసీలో కీలకమైంది ఓటు ఆయుధం. అటువంటి ఓటు విషయంలో ఇంత పెద్ద కాన్స్పిరసీ, ఇంత పెద్ద మిస్చీఫ్, ఇంత పెద్ద మిరాకిల్ జరుగుతుంటే ఇది పెద్దల సహకారం లేకుండా జరుగుతుందంటే మీరేమంటారు? అవకాశం లేదు, అవకాశం లేదు. ఇంకొక విషయం కూడా చెప్పాలండి ఇక్కడ రెహమాన్ గారు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నందువల్ల నువ్వు ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నావా? అవును, రకరకాల విమర్శలు. ఎగ్జాక్ట్లీ. మన ప్రజాస్వామ్య ప్రక్రియకే నువ్వు విఘాతం కలిగించేటువంటి కుట్ర చేస్తున్నావా? ఉన్నాయి విమర్శలు. మనం దాన్ని కూడా ఒక్క నిమిషం మాట్లాడుకోవాలండి. అది కూడా అడుగుతాను నేను ఖచ్చితంగా. 100 ఓట్లు పోలైతే నువ్వు 150 ఓట్లు లెక్క పెడితే అది కుట్ర చేసినట్ట, లేకపోతే 100 ఓట్లు పోలైతే 150 ఓట్లు లెక్క పెట్టారయ్యా అని చెప్పడం అడగడం అది కుట్ర? ఏది కుట్ర చెప్పండి. ప్రజాస్వామ్యానికి ఏది విఘాతం? అవును. ఇంకొక విమర్శ చూశానండి. ఒక ఆయన పెద్దవారే, నాకనే పెద్దవారే ఉండొచ్చు, అనుభవజ్ఞులు కూడా. ఆయన ఏమన్నారంటే, ఈ పరకాల ప్రభాకర్ కళ్ళు కనపడవా? అసలు ఎన్నికల ముందు వాతావరణం ఎలా ఉంది, ఈ జగన్ ఏమైనా సరే పోవాలి అని జనం నిర్ణయానికి వచ్చేసారు కదా అన్నారు. నేనేమంటానంటే వారితోటి, అంటే ప్రజాభిప్రాయం ఎలా ఉందో మన వాళ్ళు పెట్టినటువంటి కార్తీక వనభోజనాల్లో తెలియదండి మనకి. అంటే ప్రజాభిప్రాయం అనేది వనభోజనాల్లో మనతో భోజనం చేసే వాళ్ళకన్నా కూడా విస్తృతమైనది. అవును, అంతే. ఎగ్జాక్ట్. ఇక్కడ చెప్పుకున్నారు కదా, ఇక్కడ అందరూ ఇలా కళ్ళారా చేశారంటే అది ప్రజాభిప్రాయం అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. అవునవును. అంచేత కొంచెం మనం ప్రజాభిప్రాయం మాకే తెలుసు, మా వనభోజనాలకు వచ్చిన వాళ్ళు చెప్పిందే ప్రజాభిప్రాయం అనుకుంటే మాత్రం పొరపాటు. అవును, అంతే. అది కాదు. రెండోది ఏమిటంటే, ఇంకొక మిత్రులండి నాకు, నేను చాలా గౌరవించేటువంటి వారు, పెద్దవారు, నాకన్నా కొంచెం పెద్దవారు. వారు ఏమన్నారంటే, పరకాల గారు మీరు ఒకటి మిస్ అయిపోతున్నారండి. అంటే వారి ప్రిఫరెన్సెస్ వారికి ఉన్నాయి. అసలు ఈ ఫలితం రావడం రాష్ట్రానికి, దేశానికి, మానవాళికి కూడా శ్రేయస్కరం అండి అన్నారు.
నేను అది శ్రేయస్కరమా కాదా, ఫలితం రావడం మంచిదా కాదా, నేను దాని గురించి మాట్లాడలేదండి. మీకు ఉండొచ్చు, నాకు రాదు. కానీ ఇలా రావాలా, ఒకవేళ ఇదే ఫలితం రావాలి, ఇలాగే పలానా వాళ్ళు నెగ్గాలి అని మీరు పలానా వాళ్ళు నెగ్గాలి అనుకుంటే ఇలా నెగ్గాలా? అదే కదా, అది నా ప్రశ్న. నేను క్వశ్చన్ చేస్తున్నది పలానా వాళ్ళు నెగ్గకూడదు కాబట్టి క్వశ్చన్ చేయట్లా. ఇది ఈ ఈ ఈ ప్రక్రియ సరిగా జరగలేదు, ఇది న్యాయబద్ధంగా జరగలేదు, ఇది నిబంధనల ప్రకారం జరగలేదు. 6 గంటలకి గేట్లు మూసి ఉన్నటువంటి వాళ్ళందరికీ ఓటు హక్కు ఇవ్వాల్సినటువంటి, ఓటు వినియోగించే హక్కు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు మీరు పాటించారా? ఒకటి నిబంధన, గేట్ వేయాలి, మీ సిబ్బంది కానీ పోలీస్ అధికారి కానీ వేయాలి, వేసి టోకెన్లు ఇవ్వాలి అందరికీ. ఆ టోకెన్లు ఇచ్చినట్టుగా, ఇన్ని టోకెన్లు ఇచ్చినట్టుగా ఎంతమంది వేచి చూస్తున్నారు అని ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో నోట్ చేయాలి. ఆ టోకెన్లు కూడా బ్యాక్ టు ఇవ్వాలి. అది 500 అలా బ్యాక్ నుంచి ఇవ్వాలి కదా. ఆఖరి నెంబరు గేట్ దగ్గర ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అది ఫస్ట్ ఉండాలి. అంటే ఆఖరి నుంచి ఉన్న వాడికి 1వ నెంబర్ ఉంటుంది. అక్కడ 1వ నెంబరు, ఇక్కడ ఆఖరి నెంబరు. అంటే 1వ నెంబర్ ఎందుకు ఇస్తారంటే 1వ నెంబర్ టోకెన్ మన దగ్గర రాగానే పోలింగ్ లోకి ఆగిపోయిందని అర్థం. ఆ తర్వాత ఇంకెవరు చేరకుండా ఉండడానికి 1వ నెంబర్. 1వ నెంబర్ ఆఖరి వారికి, మొదటి నెంబరు క్యూకి పోలింగ్ స్టేషన్కి దగ్గరగా మొట్టమొదట క్యూలో ఉంచినట్టుకి ఇస్తారు. అయిపోయిందండి. ఓకే, ఇవన్నీ కూడా దాచాలి. తర్వాత ఈ మొత్తం ప్రక్రియని ముఖాలు గుర్తించేలాగా వీడియో తీయాలి. వీవీప్యాట్లు కనీసం 45 రోజులు ఉంచాలి. మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో 15 రోజుల్లోనే వీవీప్యాట్లని ఎందుకు ధ్వంసం చేశారు? ఈ ఈ 17C ఎందుకు ఇవ్వడం లేదు? ఈ టోకెన్లు ఎందుకు చూపించడం లేదు? ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ఎందుకు చూపించట్లేదు? ఎందుకు చూపించట్లేదు? వీడియో ఎందుకు చూపించట్లేదు? సరే, ఇక ముఖ్యంగా ఈ ఎపిసోడ్ నేపథ్యంలో మీరు ఆర్టికల్ బయటకు వచ్చిన తర్వాత, సో దీన్ని సమర్థించే వాళ్ళు సమర్థిస్తున్నారు, కానీ ఎక్కువగా ట్రోలింగ్ అయితే గట్టిగా జరుగుతుంది. చాలా రకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు సోషల్ మీడియా మాధ్యమాల రూపంలో లేదా వివిధ మెయిన్ స్ట్రీమ్ మీడియా రూపంలో. ఇందులో ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శల్లో ఒక విమర్శ, పరకాల ప్రభాకర్ గారు తన ఉనికి చాటుకోవడానికి, అంటే చాలా కాలంగా ఆయనకు ఎటువంటి పదవి లేదు ప్రభుత్వంలో, తన ఉనికి చాటుకోవడానికి లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా పదవి పొందడానికి ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారంటూ ఒక విమర్శ వస్తుంది. దీన్ని మీకు ఇచ్చే ఆన్సర్ ఏంటి? దానికి ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, మీరు ఏం ఆన్సర్ ఇస్తానికి? కాదు, అలా కాదు. నేను అనేది ఏంటంటే, నేను లేవనెత్తినటువంటి ఈ ప్రశ్నలు ఎప్పటికీ మాట్లాడుకుని ఉన్నాను. 495 ఓట్లు, 491 ఓట్లు 35 నిమిషాల నుంచి నేను మొత్తం ముందు పెట్టాను కదా. వీటిని కాదని రూఢిగా రుజువు చేయమనండి, అంతే. ఓకే, అసలు పరకాల ప్రభాకర్ ఉనికి చాడుకోవడానికి, లేకపోతే అంటే ఎవరు ఏం చేసినా ఏదో చేయడానికేనా? అంతే కదా. ఇంకా అలాంటి మనం ఏం చెప్తుంది, దానికి నవ్వడం తప్ప నేనేం చేయలేదు. తర్వాత ఇంకొంతమంది ఇచ్చే విమర్శ, సాయంత్రం 6 గంటల తర్వాత ఏదైతే మిస్చీఫ్ మిరాకిల్ జరిగింది అనుకుంటున్నామో, తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఓట్లన్నీ కూటమికే పడ్డాయని చెప్పి మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు? నేను చెప్పలేదు. రైట్, నేను చెప్పలేదు, చెప్పను కూడా, నాకు తెలియదు. రైట్, నేను అడిగేది ఒకటే, 6 గంటల నుంచి 11:45 వరకు, 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఓటింగు ఎలా జరిగింది, దానికి సాక్ష్యము ఆధారము చూపించండి. అది ఎవరికి పడ్డా మనకెలా తెలుస్తుందండి? అవును. ఇప్పుడు అందుకే 2 గంటలకి ఆఖరి ఓటేసినటువంటి మనిషి ఎవరో చూపించాడంటే ఆయన ఎవరికి ఓటేసాడో మనకు తెలియదుగా. ఇంకోటి కూడా ఉంది రెహమాన్ గారు, ఇప్పుడు మనకి పోలింగ్ ఎంత అయిందని చెప్తారు, కానీ ఇది ఎవరికి పడిందో ఎవరు చెప్పరుగా. ఏ ఓటు ఎవరికి పడిందో ఎవరికి చెప్పరుగా. లెక్క పెట్టిన తర్వాత కూడా మీ ఓటు ఎవరికి పడిందో చెప్తారా? చెప్పరుగా. ఈ బూత్లో ఇన్ని ఓట్లు పడ్డాయి, పలానా పార్టీకి ఇన్ని వచ్చాయి, పలానా పార్టీకి అన్ని వచ్చాయని చెప్తారు తప్ప, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా, ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా పరకాల ప్రభాకర్ వీళ్ళకి ఓటేసాడు, రెహమాన్ వాళ్ళకి ఓటేసాడు చెప్పరుగా. చెప్పరు. సో మనకు ఎలా తెలుస్తుంది? ఎవరికీ తెలియదు. ఇంపాసిబుల్. సో ఇక ఇంకో ప్రశ్న, పరకాల ప్రభాకర్ గారికి ఎన్నికల నిర్వహణ గురించి తెలియదు, పోలింగ్ బూత్లో ఏం జరుగుతుందో తెలియదు, అందుకే ఈ వ్యత్యాసం గురించి హైలైట్ చేస్తున్నారు తప్ప వాస్తవానికి 17 ఏజెంట్లు క్యాండిడేట్స్ సమక్షంలో అవి సైన్ చేసిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వీటిని టాలీ చేస్తారు, అదంతా చూపిస్తారు,
మరి అటువంటిప్పుడు ఇది ఎందుకు అన్యూజువల్ అనేది ఇంకో ప్రధానమైనటువంటి ఒక కామెంట్. ఇప్పుడు నాకు ఏమి తెలియదు అనుకుందామండి కాసేపు, యా ఒప్పుకుందాం, అది తెలుసు, అది పక్కన పెడదాం. అది 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 తెలిసిన వాడికి తెలుస్తుంది, తెలియని వాడికి తెలుస్తుంది. నేను పెద్దగా టామ్ వేసుకోను. వీరందరికీ తెలుసు, నాకేం తెలియదు అనుకుందాం. తెలియకపోయినా ఒక ప్రశ్న అయితే నేను లేవనెత్తానండి, నేను సమాధానం చెప్పానండి, చెప్తే ఇట్ విల్ బి కన్విన్స్డ్. అంతే కదా. నాకు ప్రధానంగా కావాల్సింది ఒకటే, రెహమాన్ గారు, 491 ఓటు 135 సెకండ్లలో నిమిషాల్లో, నిమిషానికి 3 ముగ్గురు 6 ఓట్లు వేసినట్టుగా చూపించండి. ఒకటి. రెండోది, ఇది 5 గంటలది కాదు అని చెప్పండి. 5 గంటలు కాకపోతే 3 గంటలైతే ఎప్పటికి పోలింగ్ అయిపోవాలో, 2 గంటలైతే ఎప్పటికి పోలింగ్ అయిపోవాలో చూపించాను మీకు. అది కూడా కాదని చెప్పండి. మీకే తెలుసు అండి, నేను అన్ని వారికే తెలుసు అనుకుందాం కాసేపు. నాకు ఏమీ తెలియదు. ఈ ప్రశ్న అడుగుతాను, తెలియక అడుగుతున్నాను. ఊరి సన్నాసి నోరు బుయ్యరా, ఇలా అవుతుందిరా, 135 నిమిషాల్లో 491 ఓట్లు వేయడం చూపిస్తాను నీకు అని చెప్పనండి. లేదు, 2 గంటలు 11:45 నుంచి 2 గంటల వరకు ఇంతమంది వెయిట్ చేశారు, ఇదిగో వీడియో, కళ్ళున్నాయా నీకు, లేవా, ఇదిగో మొత్తం టోకెన్లు చూపించాలి, ఇదిగో ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ, చదువు, చూడు. అవును. సరిగ్గా ఇంకో ప్రధానమైనటువంటి విమర్శ, అది కూడా లాజికలే అనిపించింది నాకు కూడా. ఎన్నికలు జరిగి 2024లో వచ్చినాయి, జూన్లో గవర్నమెంట్ ఫామ్ అయింది ఏపీలో. దాదాపు ఇంకో 2-3 నెలలు పోతే 2 ఏళ్ళు అయిపోతుంది. మరి మీరు ఇంత లోతుగా విశ్లేషించి ఈ డేటా ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత బయటపడడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఒకటి, ఇంత లేటుగా ఎందుకు పరకాల ప్రభాకర్కి ఇది కనిపించింది, ముందు ఎందుకు కనిపించలేదు అని ఒక విమర్శ. ఒకటి రెహమాన్ గారు, ఇది నా ఉద్యోగం కాదు, ఇది నా పని కాదు. ఎగ్జాక్ట్లీ. నేను 2024 ఎన్నికలు అయిపోయిన మనకి జూన్లో ఫలితాలు వచ్చాయి. మాకు మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి దేశవ్యాప్తంగా డేటా తెచ్చుకుని కూర్చుని దాన్ని విశ్లేషణ చేసి మొట్టమొదట మేము ఆ రిపోర్ట్ బయట పెట్టింది ఆగస్టులో అండి. ఆగస్టులోనే ఇవన్నీ పార్లమెంట్ వైస్ చెప్పాం. అది ఇందాకనే 79 పార్లమెంట్ నియోజకవర్గాలు 15 రాష్ట్రాల్లో ఫలితాలు దారుమారయ్యాయని. అది ఆ తర్వాత నాకు వెంటనే జరిగినటువంటి ఎన్నికలు మహారాష్ట్ర, జార్ఖండ్ ఒకసారి, అవి విశ్లేషణ చేశాను. దాని తర్వాత హర్యానా విశ్లేషణ చేశాను, దాని తర్వాత బీహార్ విశ్లేషణ చేశాను, ఎస్ఐఆర్లు. ఇది నా పని కాదు. ఆ క్రమంలో నేను చూస్తూ ఉంటే ఇందులో ఏదో చాలా విచిత్రంగా కనపడింది. అంచేత దాన్ని చూసి మరింతగా దాన్ని కరెక్టా కాదా, సరియా కాదా చూసుకుని నలుగురు చూపించిన తర్వాత పెట్టాను. అయితే ఇది ఎప్పుడో చేయొచ్చు కదంటే, అది నా పని కాదు, నా ఉద్యోగం కాదు కదా. అదే అంటున్నారు సార్, పరకాల ప్రభాకర్ గా ఆయన పని కాదు అని చెప్పుకుంటున్నారు. మరి ఆయన పని కానప్పుడు ఇందులో ఎందుకు వెళ్ళి? అదే మొత్తం ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాను నేను. అది మొత్తం లోక్సభ గురించి మాట్లాడాను, తర్వాత మహారాష్ట్ర గురించి మాట్లాడాను, జార్ఖండ్ గురించి మాట్లాడాను, హర్యానా గురించి మాట్లాడాను, బీహార్ గురించి మాట్లాడాను, ఇప్పుడు దీని గురించి మాట్లాడాను. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటంటే, ఇదే తరహాలో ఒరిస్సాలో జరిగింది కదా, అది ఎలా ఉందని చూస్తాను నేను. ఇంకో 10-15 రోజులు దాని గురించి కూడా మాట్లాడతాను. రైట్, ఓకే. అయితే ఇంకో బాంబు పేల్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మీకు. రెహమాన్ గారు ఇవాళ చెప్తే నేను ఎందుకు చెప్పలేదంటారు, అవునా? ఇది 2 ఏళ్ల తర్వాత ఎందుకు అని అంటే, సరే ఇవాళ దేశంలో మనం నెహ్రూ గురించి మాట్లాడుకుంటాం. అవును, నడుస్తుంది ఇప్పుడు. ఏ సమస్య లేదులేండి ఇప్పుడు మన దేశంలో. ఇంకొంచెం వెనక్కి వెళ్తే వందే మాత్రం పుట్టినప్పటి నుంచి మాట్లాడుతున్నాం. ఇంకా ముందుకు వెళ్ళాలంటే దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఔరంగజేబ్ గురించి మాట్లాడుతున్నాం, నాదిర్ షా గురించి మాట్లాడుతున్నాం. అది కాదంటే బాబర్ గురించి మాట్లాడుతున్నాం, అది కాదంటే గజనీ గురించి మాట్లాడుతున్నాం, గోరీ గురించి మాట్లాడుతున్నాం, అది కాదంటే చెంగిస్ ఖాన్ గురించి మాట్లాడుతాం. అది రెలవెంట్ అప్పుడు ఇది రెలవెంట్ కదా, అంతే కదా. ఓకే, అంటే ఇప్పటికిప్పుడు ఏదో చూసేయాలి కాదు, ఇది ఉంది అని. మరి చరిత్ర రాసేవాళ్ళు ఇవాళ ఎందుకు రాస్తారు? కృష్ణదేవరాయల గురించి, టిప్పు సుల్తాన్ గురించి, లేకపోతే శివాజీ గురించి ఎందుకు రాస్తారు? గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని కదా. ఇలా జరిగింది ఈ రాష్ట్రంలో. ఇంకా ఇది జరిగినప్పుడు ఎవరున్నారో వాళ్ళు ఇంకా ఉన్నారు.
పరిపాలనలోనూ ఉన్నారు, పైన ఉన్నారు, కింద ఉన్నారు, ఎన్నికల సంఘాన్ని నడిపినటువంటి వాళ్ళు ఉన్నారు, అక్కడ నడిపినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నడిపినటువంటి ఉన్నారు కదా. వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. మన నెహ్రూని అడగట్లేదు కదా. ఇందాక వచ్చినటువంటి విమర్శగా ఇంకో యాడింగ్ విమర్శ, దానికి సప్లిమెంటరీ కామెంట్. ఓడిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఆ పార్టీకి దీని గురించి ఎప్పుడు పల్లెత్తి మాట అనలేదు. ఆ పార్టీ ఏదో 1-2 సందర్భాల్లో 1-2 నేతలు మాట్లాడడం తప్ప అక్కడికి కన్ఫైన్ అయింది. మరి వాళ్ళకి లేని బాధ, వాళ్ళకి లేని సమస్య పరకాల ప్రభాకర్కి ఎందుకు అనేది మరొకటి. అది కూడా చాలా బలంగా కనపడుతుందండి. ఎస్, కానీ చాలా డొల్ల అభ్యంతరం. అంతేలేండి. ఎందుకంటే నేను చెప్తాను, కారణం చెప్తాను ఎందుకలా అనుకుంటున్నానంటే, ఇందాక మీకు బ్యాంక్ దోపిడీ గురించి చెప్పారు. నీకేం సంబంధం? నీకు అకౌంట్ ఉందా అక్కడ? నీకు బ్యాంకులో ఉందా? నీకు డిపాజిటా? నీ డబ్బు ఏమైనా పోయింది? కాదు కదా. డబ్బు పెట్టిన వాళ్ళు, డిపాజిటర్లు వాళ్ళు కూడా చెప్తే నీకెందుకు అయ్యా అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, అసలు 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 బాధితుడే కుయ్యో మొర్రో అనకపోతే నీకెందుకు అయ్యా అంటారు. ఇప్పుడు రెహమాన్ గారు, మీరు ఇక్కడ కూర్చున్నారు, ఈ అబ్బాయి వచ్చి నన్ను కొడతాడండి, మీరు చూశారు. కానీ నేను కుయ్యోమని అనలేదు. కుయ్యోమని అనలేదు కాబట్టి అసలు కొట్టినట్టు నన్ను కాదు కదా. మిమ్మల్ని ఎవరైనా బయట వాళ్ళు పరకాల ప్రభాకరే కుయ్యో మొర్రో అంటలేదు, నీకే వచ్చిందని అంటే ఒప్పుకుంటారా? అది కాదు కదా. ఇప్పుడు మన కోర్టులకు కూడా సార్, వాళ్ళు చేయట్లేదు అనుకోండి, బట్ కోర్టులకి అంటే పెద్ద పెద్ద వాళ్ళు గౌరవనీయులు కోర్టులో ఉన్నప్పుడు, సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు సుమోటో జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అవును, ఉంటుంది. మీరు ఎవరు కంప్లైంట్ ఇవ్వక్కర్లా. అవును, కోర్టుకి తెలిస్తే, వార్తాపత్రిక ద్వారానో, లేకపోతే మీరు రాసినటువంటి ఆకాశరామన్ ఉత్తరం ద్వారానో, కార్డు ద్వారానో తెలిస్తే ఆ కార్డునే ఒక తీసుకొని సుమోటోగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా పిఏలకి తీసుకుని చేసేవాళ్ళు కదా. అటువంటి చాలా కేసులు నడుస్తున్నాయి కదా, అక్కడక్కడ నడుస్తున్నాయి, చేయొచ్చు కదా. అంటే నీకేం సంబంధం? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు బాధితుడివి కాదు, నువ్వు పార్టీవి కాదు, నువ్వు క్యాండిడేటివి కాదు, నీకు దానివల్ల నష్టం జరగలేదు. అసలు నష్టం జరిగిన వాళ్ళు ఏం మాట్లాడకపోతే నీకు ఎందుకంటే, అసలు నష్టం జరిగిన వాళ్ళు మాట్లాడకపోతే నేను మాట్లాడకపోతే రూల్ ఏమీ లేదండి. లేదు, నేను మాట్లాడచ్చు. నేను ఇప్పుడు ఒక్కటి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం రెహమాన్ గారు, ఎన్నికలు ఎవరి కోసం జరుగుతున్నాయి? ఎన్నికల కమిషన్కి, పొలిటికల్ పార్టీలకి లేదా అభ్యర్థులకి సంబంధించిన వ్యవహారం మాత్రమేనా? పౌరులకి సంబంధం లేదా? పరకాల ప్రభాకర్కి రెహమాన్కి సంబంధం లేదా? ఎగ్జాక్ట్లీ. పరకాల ప్రభాకరు, రెహమాను కేవలం క్రికెట్ మ్యాచ్ చూసి ఆహా అది బాగా ఆడాడు, ఈ బౌలింగ్ బాగుందా, బౌలింగ్ బాగుంది, ఫీల్డింగ్ బాగుందా, ఫీల్డింగ్ బాగాలేదు అండమేనా? మనం ప్రేక్షకులం కాదే ఇందులో. అందరికన్నా కూడా మనలాంటి వాళ్ళకి ఎక్కువ స్టేక్ ఉంది ఇందులో యాజ్ ఎ సిటిజన్. బికాజ్ ఈ రాజ్యాంగం కూడా మనం ఇచ్చుకున్నటువంటి రాజ్యాంగం. అవును. ఈ మొత్తం వ్యవస్థలన్నీ కేంద్రంగా పనిచేసేటువంటి వ్యవస్థలు. ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి సూత్రం ఏంటండి మన ప్రజాస్వామ్య ఎన్నికల్లో? ఒకటి, నేను వేసిన ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నానో వాళ్ళకి పడాలి. ఒకటి, పడినట్టుగా నమోదవ్వాలి. అవును. నమోదైనట్టుగా లెక్కింపబడాలి. అవును. లెక్కింపబడినట్టుగా ప్రకటించాలి లేదా పరిగణించాలి. ఓకే, అంతేనా? 4. సో ఒకటి, నేను ఎవరికి నొక్కుతానో వాళ్ళకి పడాలి. పడినట్టుగా అక్కడ నాకు తెలియదు. నమోదైందో లేదో తెలుసా మీకు? లేదు. అలాగే లెక్కిస్తున్నారా లేదా మనకు తెలియదు. అలాగే ప్రకటిస్తున్నారా లేదా కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వచ్చిన తర్వాత అనుమానాలు రేకెత్తడానికి ఈ ప్రక్రియలో ఉన్నటువంటి పారదర్శకత లేకపోవడమే. అందుకే అనేక దేశాలు ఇందులోకి వెళ్ళి వెనక్కి వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే 2009లో జర్మనీలో అనుమానాలు రేకెత్తి సుప్రీంకోర్టు ఒక కమిషన్ని కాన్స్టిట్యూట్ చేసింది. వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, ఇందులో ఫర్ సమ్ రీజన్ ప్రజల యొక్క పాత్రకి ఎక్కువగా తావు లేదు. ఓకే, ప్రజల ప్రమేయం లేకుండానే నిర్ణయాలు వెలువడతాయి. ఇప్పుడు ప్రజలకి ప్రమేయం లేకుండా ఇప్పుడు ఒక మాట చెప్తానండి. రాజకీయ పార్టీలన్నీ కూర్చుని ఒక మాట అనుకుంటే మీకు నాకు అందులో వాయిస్ ఉండదా? ఉండాలి కదా. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. ఇప్పుడు 4-5 పార్టీలు ఉన్నాయి కదా మన శాసనసభలో. వీళ్ళందరూ ఒకరోజు సమావేశమై ఈ సమావేశాల్లోనే రేపటి నుంచి మనం అందరం నెలకు ₹1 కోటి జీతం తీసుకుందాం అని యునానిమస్గా పాస్ చేశారు అనుకుందాం. యునానిమస్ డెసిషన్ కదా. అవును. ఒప్పుకుంటామా? నెవర్. ఒప్పుకోం కదా. ఒప్పుకోకపోతే
అసెంబ్లీని అవమానించినట్ట? ఒప్పుకోకపోతే ఆ అసెంబ్లీలో కూర్చున్నటువంటి వాళ్ళకి ఓట్లేసి పంపించినటువంటి ప్రజానీకాన్ని అవమానించినట్ట? కాదు. తీర్పును అవమానించినట్ట? దేన్ని అవమానించినట్టు? ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నేను ఒక పౌరుడిగా నాకున్నటువంటి హక్కును వినియోగించుకుని ఇదిగో ఇక్కడ పొరపాటు జరిగింది నాకు కనపడుతుంది అని నేను ఎన్నికల సంఘాన్ని ప్రకటించేటువంటి హక్కు నాకుందా లేదా? ఓకే. ఆ హక్కుని నేను వినియోగించుకుంటే నువ్వు ఉనికి చాటుకోవడానికి చేసుకుంటున్నావు, నీకేదో ఎవరి మీద దుబ్బడేడు చేస్తున్నావు, నీకు వేరే పని లేక చేస్తున్నావు, 2 ఏళ్ళు అయిన తర్వాత ఎందుకు చేస్తున్నావు, నీకేమిటి సంబంధం, నువ్వు క్యాండిడేట్వా, నువ్వు ఓడేవా, దానికి అర్థం ఏమిటండి? కొంచెం లోతుగా కూడా కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి, అడగచ్చో లేదు తెలియదు కానీ ఏకంగా ఇందులో నిర్మలా సీతారామన్ గారి పేరు కూడా తీసుకొస్తున్నారు. మీ ఇద్దరికి పడడం లేదు, అందుకే అక్కడ ఆమె బీజేపీలో కీలకమైన పదవిలో ఉన్నారు, ఇటువంటి అంటే ఆ స్థాయికి వెళ్ళిపోతున్నాయి కామెంట్స్. వాడికి ఏం సంబంధం చెప్తాం మనం? అదే నేను చెప్పగలం. సో అంటే వారి స్థాయిని బట్టి వారి కామెంట్లు చేస్తారండి. మన స్థాయిని బట్టి దానికి మనం రెస్పాండ్ అవ్వాలా వద్దా నిర్ణయించుకోవాలి, అంతే కదా. సో ఇక ఈవీఎంలు ట్యాంపరింగ్ లేదా హ్యాకింగ్ ఏం జరిగి ఉంటుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ. రెహమాన్ గారు, నేను మొట్టమొదటి అసలు ఏం జరిగి ఉంటుంది ఈ మిస్సేఫ్, ఇదైతే మిస్సేఫ్ మీరు క్లియర్గా ఒక డేటాతో పాటు మీరు బయట పెట్టారు. సో సమ్ మిస్సేఫ్ షుడ్ హ్యావ్ బీన్ హ్యాపెండ్. అయితే ఈ మిస్సేఫ్ కనుక ఈవీఎం హ్యాంపరింగ్ ట్యాంపరింగ్ అసలు ఏం జరిగి ఉంటుంది, లేదా రీప్లేస్మెంట్ జరిగిందా, లేదా ప్రోగ్రామింగ్ మార్చారంటే మీరేమంటారు? రెహమాన్ గారు, మీరు గమనించి ఉంటారు, నేను 2024 ఎన్నికల తర్వాత ఎస్ఐఆర్ మీద కానీ, ఎన్నికల మీద కానీ, లోక్సభ కానీ, వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల మీద కానీ మాట్లాడుతున్నాను. అందులో ఉన్నటువంటి అవకతవకలను, ఇన్కన్సిస్టెన్సీస్ను, డిస్క్రిపెన్సీస్ను మాట్లాడుతున్నాను. నేను ఇంతవరకు కూడా ఈవీఎం గురించి మాట్లాడలేదు, మీరు గమనించే ఉంటారు. ఎందుకు మాట్లాడలేదంటేనండి, దానికి ఒక ప్రధాన కారణం ఉంది. ఈవీఎం గురించి మాట్లాడిన దగ్గర నుంచి ఇది ప్రధానంగా సాంకేతికపరమైన ప్రశ్న అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఐఐటీలో ఉన్నవాళ్ళు, ఐఐఎంలో ఉన్నవాళ్ళు, స్టాన్ఫోర్డ్లో ఉన్నవాళ్ళు, హార్వర్డ్లో ఉన్నవాళ్ళు, ఎలక్ట్రానిక్ ఇంజనీరు, లేకపోతే ఇలాన్ మస్కో, లేకపోతే తులసి గబాడో, లేదా మరొకళ్ళు ఒకళ్ళేమో కాదంటారు, ఒకళ్ళు అవునంటారు, ఒకళ్ళు ట్యాంపర్ చేయొచ్చు అంటారు, ఒకళ్ళు ట్యాంపర్ చేయలేరంటారు, ఒకళ్ళేమో ఇది క్యాలిక్యులేటర్ అండి దీనికి నెట్వర్క్ ఉండదంటారు, ఒకళ్ళేమో చేయొచ్చు అంటారు, ఇంకోటి రిమోట్గా చేయొచ్చు అంటారు, ఇంకోటి చేయలేమంటారు. అది ప్రజల నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రశ్న, ప్రజలకు సంబంధమైనటువంటి ప్రశ్న. అది సాంకేతిక నిపుణులు కూర్చుని చర్చించేటువంటి ప్రశ్న. నేను మాట్లాడనుకోండి, మీరు మాట్లాడనుకోండి, నీ క్వాలిఫికేషన్ ఏమిటి, నీకు తెలుసా, ఎలక్ట్రానిక్స్ తెలుసా అంటారు, మనకు సంబంధం లేదు. నేను దానికన్నా కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రశ్న అడుగుతున్నానంటే, ఒక బూత్లో ఇన్ని ఓట్లు ఇంత సమయంలో పడడం సాధ్యమా అని అడుగుతున్నాను. ఎందుకు పడింది, ఎలా పడింది, పడడం మెషిన్ వల్ల, లేకపోతే మనిషి వల్ల, ఇంకో దాని వల్ల అనేది నాకు తెలియదు. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. మరి అలా మీరు మాట్లాడిన అంటున్నారు ఈవీఎంల గురించి, మరి అటువంటిప్పుడు ఎలా సాధ్యం అది కనుక్కోండి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, బ్యాంకులో దోపిడీ జరగడం కుదరదు అన్నారు కదా, ఇది మనం చూసాం కదా, ఎలా సాధ్యం చెప్పండి. ఎందుకంటే మీకు గుర్తుందో లేదు, షెర్లాక్ హోమ్స్ది ఒక చాలా ఫేమస్ కథ ఉంది, వై డిడ్ ద డాగ్ డిడ్ నాట్ బార్క్, కుక్క ఎందుకు మొరగలేదు, గుర్తుందా? చదివానండి. కుక్క ఎందుకు మొరగలేదు కనుక్కోండి. అంతే. కుక్క తెలిసిన వాడు వచ్చాడు కాబట్టి మొరగలేదా? అక్కడ దొంగతనం జరిగినట్టు కళ్ళ ముందు కనిపిస్తున్నా కుక్క ఎందుకు మొరగలేదా ఆన్సర్ కావాలి. లేదు, దానికి మత్తుమంది పెట్టారా, లేకపోతే ఏదైనా జరిగిందా, లేకపోతే తెలిసిన వాడు వచ్చాడు కాబట్టి తోకపోతూ తెలిసినవాడే కదా అనుకుందా, మనకు తెలియదు. అది దర్యాప్తులో తేలాలి. దాన్ని నేను సెకండ్ గెస్ చేయలేను కదా. సార్ ఇంకొకటి సార్ ఇది పథకాల ప్రభాకర్కి సంబంధించినటువంటి విమర్శ లేదా జనరల్ విమర్శ అనేది కాసేపు ఆలోచిద్దాం. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన ప్రతిసారి అనుకూలంగా తీర్పు వస్తే ఒకలా, అనుకూలంగా రాకపోతే మరోలా. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై మాట్లాడారు, ఈవీఎంలపై సందేహాలు వెలువచ్చారు. ఇప్పుడు 2024లో ఎన్నికలు ఫలితాలు తారుమారయ్యాక ఆ ఈవీఎంలను చంద్రబాబు నాయుడు అయితే సమర్థించారు, ఇప్పుడు ఆయన వ్యతిరేకించారు, ఇప్పుడు సమర్థిస్తున్న పరిస్థితి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వైర్ కథనం తర్వాత ఇప్పుడు అనుమానాలు కొంచెం ఉధృతం చేసింది. సో అంటే ఇక్కడ ఈవీఎంలను బ్లేమ్ చేసే ప్రయత్నమే జరుగుతుందా, లేకపోతే నిజంగా అటువంటి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? మీకు
నెగ్గితే ఒకలాగా ఓడితే ఒకలాగా మాట్లాడితే జనంలో విశ్వసనీయత ఉండదండి. పోతుంది, క్రెడిబిలిటీ పోతుంది. అంచేత నేను మొట్టమొదటి నుంచి మనం మాట్లాడుకునే ఈ సంభాషణలో కూడా నేనేం చెప్తున్నానంటే కాసేపు మీరు విజేత పరాజిత అనే పక్కన పెట్టండి. ప్రాసెస్ మాట్లాడదాం, ప్రక్రియ మాట్లాడదాం. ప్రాసెస్ ఎలా జరగాలి, ఎలా జరిగింది. ఏమండి ఒకటి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, నాలాంటి వాళ్ళకి ఇప్పుడు నాకు ప్రైవేట్గా నా ప్రిఫరెన్సెస్ నాకు ఉండొచ్చు, కానీ నేను ప్రిఫర్ చేసేటటువంటి వారు కూడా తప్పు చేసి నెగ్గితే మాత్రం నేను ఒప్పుకోనండి. రేపొద్దున మీరే రెహమాన్ గారే ఇలాగా మ్యానిపులేట్ చేసి ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి, ఇదేంటి రెహమాన్ గారు ఇలా చేశారని నేను బయట ఖచ్చితంగా కదా. అలాగే మీరు నన్ను చేస్తారు, కానీ మనవాడే కదా, మన వన భోజనాలకు వచ్చేవాడే కదా అని వదిలేయడం, లేదా మన వన భోజనాలు కాదు కదా అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడడం అది కాదు. అవును. అయితే ఇక్కడ ఇంకో విమర్శ అంటే ఇప్పుడే వైర్ కథనం బేస్ చేసుకొని రకరకాల మీడియాలు దీనిపై ఒక కథనాలు వండివార్చాయి. దీని మీద వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఎలిగేషన్స్లో ఈ మధ్యన పేటీఎం బ్యాచ్ అనేది ఒక మాట వింటున్నారు కదా మీరు. సో పరకాల ప్రభాకర్ కూడా పేటీఎం బ్యాచ్ అయినా ఏం చెప్తారా? చెప్పానుగా, ఒక నవ్వు నవ్వడమే, అందుకని ఏం చేస్తాం. సో మరి ఇప్పుడు ఈ పరిస్థితి కేవలం ఏపీలోనే జరిగిందంటారా, లేకపోతే ఇంకే ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిందా? నాకు గట్టి అనుమానం, అంటే నేను ఇప్పుడు స్టడీ చేస్తాను, చెప్తాను మీకు. ఒరిస్సాలో సమస్య ఉందండి, మహారాష్ట్రలో సమస్య ఉందండి, హర్యానాలో సమస్య ఉందండి, బీహార్లో సమస్య ఉంది. మహారాష్ట్ర, హర్యానా, బీహార్ నేను పరిశోధన చేసి రాశాను కూడా, ఇంకా ఒరిస్సా రాయలేదు, రాస్తాను. ఆంధ్రప్రదేశ్లో సమస్యనే రాశాను. సో మరి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకా 2029 ఎలక్షన్ కావచ్చు, 2034 కావచ్చు, అంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఇదే పరిస్థితి, ఇదే మిస్చీఫ్ కొనసాగుతూ పోతే ఏంటంటే పరిస్థితి? ఏమంటే దీన్ని అడ్డుకోవాలి కదా రెహమాన్ గారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎందుకు దీని గురించి రాస్తున్నాం, ఎందుకు దీని గురించి పరిశోధన చేస్తున్నాం, ఎందుకు దీని గురించి ఊరూరు తిరిగి మీటింగ్లు పెడుతున్నాం, అనే రాష్ట్రాలు తిరిగి మీటింగ్లు పెడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం? మీరు ఎవరిని నెగ్గిస్తే నెగ్గించుకోండి, కానీ ప్రక్రియ సరిగా ఉండేలా చూడండి. ఇప్పుడు ప్రక్రియ సరిగా ఉండి మీకు నచ్చని వాడు నెగ్గాడు అనుకోండి, మీరు కృషి చేసి జనం యొక్క మనసులు గెలుచుకుని ఫలితాన్ని వచ్చే ఎన్నికల్లో మార్చడానికి ప్రయత్నం చేయొచ్చు. అలా కాకుండా మీరు ఏం చేసినా, జనం ఏం చేసినా కూడా ఫలితం వేరుగా ఉంటుంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? అంచేత మనం ముందు ప్రక్రియని సరి చేసుకోవాలి. అంటే పాత్ర శుద్ధి కావాలి. మీరు ఈ పాత్రలో అమృతం పోసినా కూడా పడైపోతుంది కదా. అదే అన్నారు, ఇప్పుడు పాత్ర శుద్ధి కాదు, శుద్ధి చేసే ఉద్దేశాలు లేవు వీళ్ళకి, ఇదిలాగే కొనసాగుతుంది. ఎవరికి లేవు? ఎలక్షన్ కమిషన్ లేవు, ఉండవండి. ఎలక్షన్ కమిషన్ ఎందుకంటే మీరు ఈ సమస్యలో ఎలక్షన్ కమిషన్ కూడా ఒక సమస్య. అవును, అంతేగాని ఎలక్షన్ కమిషన్ పరిష్కారం కాదు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. అవును. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ నియామకాన్నే దాని నైజాన్ని పూర్తిగా మార్చేసింది, అవును, ఎగ్జాక్ట్లీ జరిగింది. వారికి జీవితాంతం కేవలం పదవిలో తీసుకునే నిర్ణయాలే కాదు, వారు చనిపోయే వరకు కూడా వారి మీద ఏ రకమైనటువంటి కేసు పెట్టడానికి కానీ, వారిని తీసుకొచ్చి విచారణ చేయడానికి కానీ, వారి శిక్ష విధించడానికి కానీ అవకాశమే లేనటువంటి అంత ఇమ్యూనిటీ ఇచ్చిన తర్వాత అది ఎలా కుదురుతుందండి? అండ్ మీకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాత్ర లేకుండా ప్రభుత్వమే ఒక ప్రభుత్వ శాఖకి అధిపతిని నియమించిన, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీను, ఒక జాయింట్ సెక్రటరీను నియమిస్తూ ఉంటే అది 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 నిష్పక్షపాతంగా ఎలా ఉంటుందండి? అయితే ఈ లెక్కన వీళ్ళకి ఎంత ఇమ్యూనిటీ ఇచ్చేలా సవరణ చేశారు ఎలక్షన్ కమిషన్ యొక్క నియామకాల రూల్స్ని మార్చేశారు, అంత ఇమ్యూనిటీ వచ్చేలాగా. అటువంటప్పుడు ఇంకా రేపు పొద్దున ఇదే పరిస్థితి కొనసాగుతూ పోతే 2029లో జరగచ్చు, 2034లో జరగచ్చు, ఎన్నేళ్ళు జరుగుతుంది, ఎన్నేళ్ళు కొనసాగుతుంది అని దేవుడికి తెలుసు. అంత జరిగే పరిస్థితి ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు ఇలా ఈ లెక్కన. ఇంతవరకు అయితే ఇప్పుడు మనందరికీ కూడా కోర్టులు అంటే, న్యాయ వ్యవస్థ అంటే నమ్మకం ఉంది, ఉండాలి కూడా. కానీ ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఇప్పటివరకు ఎన్నికల సంఘం ముందు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందు నుంచుని కూడా అనేక రకాలైనటువంటి సత్య దూరమైన విషయాలు చెప్తూ ఉంటే ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించలేదు అనేది అందరికీ చాలా తేటతెల్లంగా తెలుస్తుంది.
మరి ఏం జరిగిందో ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. కానీ అంచేత ఈ దేశంలో ఎన్నికలు సజావుగా జరగాలి, ప్రజాభీష్టం బ్యాలెట్ బాక్స్లో సరిగ్గా ప్రతిబింబపడాలి అంటే ఈ ఎన్నికల సంఘం ఉంటే మాత్రం కాదు. మరి ఏం చేయాలంటారు? ఈ ఎన్నికల సంఘాన్ని వెంటనే డిస్బాండ్ చేసి ఉమ్, ఈ ఎన్నికల సంఘం స్థానంలో సుప్రీంకోర్టు ఆదేశాలు సిఫార్సుల మేరకు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసినటువంటి ఒక కమిటీతోటి మనం ఎన్నికల కమిషనర్ని కనుక ఎంపిక చేసుకుని నియమించుకుంటే కొంతలో కొంత మనకి రిలీఫ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి 2024 ఎన్నికల ఫలితాల విషయంలో ఫలితాలు ఎందుకు అన్యూజువల్గా అనిపిస్తున్నాయి పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులకి? ఎందుకంటే 24 ఎన్నికలకు ముందే జగన్కు వ్యతిరేకంగా ఒక వాతావరణం అయితే ఏపీలో కనిపించింది కదా. దానికి ఉదాహరణగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నారు, ఇంకా ఇతర సమస్యలను చూపిస్తున్నారు. సో అటువంటిప్పుడు ఎందుకు అన్యూజువల్ ఫలితాలు, ఎందుకు యూజువల్ కావు అనేది ఇంకో కామెంట్. ఇప్పుడు అనుకుందామండి, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయం ఉంది అని అనుకుందాం. అలాంటప్పుడు ఎన్నికలు పెట్టుకోవడం ఎందుకు? మీకు తెలిసిపోయింది ముందే, డిసైడ్ చేసుకోవచ్చు కదా, చేసేసుకోవచ్చు. ఎందుకు అంత ఈ గోలంతా ఎందుకు? అంచేత నేనేమంటానంటే, మనం ఎన్నికలు ఎందుకు పెట్టుకున్నాము, అది దానికి ఒక రూఢి కావాలి మనకి. అంతేగాని మన కార్తీక వన భోజనాల్లో చెప్పినటువంటిది దాన్ని బట్టి మనం డిసైడ్ చేయం కదండి. అవును. ఇప్పుడు కార్తీక వన భోజనాల్లో వ్యక్తమైనటువంటి అభిప్రాయమే సమాజంలో ఉన్న అభిప్రాయం అనుకోవడం తప్పు అనేది నేను చెప్పేటువంటిది. అంచేత ముందే అప్పటికే వాతావరణం ఉంది కదా అనుకుంటే, వాతావరణం ఉంది కాబట్టి మన వన భోజనాలు తెలిసింది కాబట్టి ఎన్నికలు మానేద్దాం. అయితే ఎందుకంటే మనం పని చేయొచ్చు, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మొత్తం రాష్ట్రం అంతా వన భోజనాలు పెట్టేసుకుందాం, అందులో అభిప్రాయాలు తెలిసిపోతాయిగా. అవును. దాన్ని బట్టి నిర్ణయం చేసుకుందాం, ఎవరినో ఒకరిని ప్రమాణ స్వీకారం చేయించేద్దాం. సో ఇంకొకటి, ఇదే పరకాల ప్రభాకర్ 2014-19 మధ్యలో ఏపీ గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడుకి కీలకమైన ముఖ్య సలహాదారుగా ఉన్నారు, ముఖ్యంగా టెక్నికల్ అడ్వైజర్ ఐ థింక్ సో. అటువంటప్పుడు ఎక్కడ చెడింది, ఇద్దరికి ఎక్కడో చెడింది, అందుకే ఇదంతా బయటకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు రెహమాన్ గారు, ఇప్పుడు ఇదంతా నేను చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా చేస్తున్నానే ఏంటి? అదే అలాగే ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఆ మధ్య 2024 ఎలక్షన్స్ ముందు మా ఫ్రెండ్ చెప్పారు నాకు, పూణేలో ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. ఆ సొసైటీ గ్రూప్ ఏదో ఉంటుంది కదా. అవును, ఉంటుంది. ఆ సొసైటీ గ్రూప్లో ఈయన ఒక మెసేజ్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, ఈసారి ఎన్నికల్లో చదువుకున్న వాళ్ళని ఎన్నుకుందాం అన్నాడు అని పెట్టాడు. వెంటనే చాలామంది ఇలాంటి వాళ్ళు, నువ్వు మోడీకి ఎందుకు వ్యతిరేకం అన్నారు. నేను మోడీకి వ్యతిరేకం కాదు, చదువుకున్న వాళ్ళకి ఎన్నుకుందాం అన్నాను అంతే. అంటే వాళ్ళే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, వాళ్ళు భుజాలు తట్టుకుని నేను చేయను. ఏమండి, ఇప్పుడు ఈ బూతుల్లో 3500 బూతుల్లో 2 గంటల 15 నిమిషాల్లో 491 ఓటు ఒక్కొక్క బూత్లో పడింది అంతే. ఇది దీనికిను చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏమిటండి? దీనికిను మరొకళ్ళకి సంబంధం ఏమిటండి? దీనికిను మరో ఇంకోళ్ళకి సంబంధం ఏం సంబంధం లేదే. దీన్ని అడుగుతున్నాను, దానికి నాకే సంబంధం? దానివల్ల ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయారని నాకు అసలు దాని గురించి ప్రమేమీ లేదుగా. ఓకే అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏంటంటే, వాళ్ళే లేని పొంది ఏదో అంటకడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా, ఇందాక మా ఫ్రెండ్ చెప్పినట్టుగా, చదువుకున్న వాళ్ళకి ఓటు ఏంటంటే మోడీకి ఎందుకు ఇవ్వకూడదు అంటే నేనేం చేయను దానికి. అదే అందుకే అంటున్నారు ఇక్కడ, పరకాల ప్రభాకర్ గతంలో రాజకీయంగా ఉన్నారు, ట్రై చేశారు, చట్టసభలో వెళ్ళైపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇటువంటి బయటకు తీసుకొచ్చి, ఇటువంటి ఇష్యూస్ బయటకు తీసుకొచ్చి తన ఉనికిని, ఎగ్జిస్టెన్స్ నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి ప్రయత్నంలో భాగంగానే ఇదంతా మహాపాపం అండి. ఇది నేను ఉన్నాను చెప్పుకోవడం పాపం ఒకటి. రెండోది, అక్కడ తప్పు జరుగుతుంది అని చెప్తే ఉనికి చాటుకోని చెప్తారా? ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని అవకతవకలో లేకపోతే కొన్ని ఇర్రెగ్యులారిటీస్ చెప్పాను. ఇది ఎవరి మీద వ్యతిరేకత ఉంటేనే చెప్తారు. మహారాష్ట్రలో ఎవరి మీద వ్యతిరేకత? మీకు మహారాష్ట్రతో సంబంధం లేదు కదా. జార్ఖండ్ మీద నాకు ఏం వ్యతిరేకత ఉంది? ఎవరి మీద వ్యతిరేకత ఉంది? నాకు హర్యానాలో ఎవరి మీద వ్యతిరేకత ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఎవరి మీద వ్యతిరేకత ఉంది? నాకు అందరూ కావాల్సిన వాళ్ళే. అంచేత దీనికి ఇప్పుడు మనకు సామెత కూడా చెప్తారు, చెప్పచ్చో లేదు తెలియదు కానీ, బోడిగుంటికి మోకాలకి ముడేసినటువంటి దానికి దీనికి ఏమిటి సంబంధం? నేను చదువుకున్న వాళ్ళకి ఓటేయండి అన్నాడు మా ఫ్రెండ్. వాడి మీద మోడీకి ఎందుకు వేద్ది అంటున్నావు అని అంటే, మోడీకి వేద్ది చెప్పలేదు. అంచేత నేను ఇక్కడ అవకతవకలు జరిగాయి అని అంటే, ఇది ఎవరికో వ్యతిరేకంగా నేను అంటున్నాను ఎందుకు అనుకోవాలి? ఎందుకు జరిగాయో చెప్పాలి, అంతే కదా. లేదు, ఇలా జరగడం పలానా వాళ్ళకి లాభించింది అని వాళ్ళు అనుకుంటున్నారా?
వారు చేయించారని అనుకుంటున్నారా? మరి నాకు తెలియదు, నేనైతే అనుకోలే, నేను అనుకోను కూడా. అదే చెప్తున్నది కూడా అదే సార్. ఇప్పుడు ఎందుకంటే అందరికీ తెలుసు 2024 ఫలితాల్లో ఎఫెక్ట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వైఎస్ జగన్ పదే చాలాసార్లు చెప్పుకొచ్చారు, ఇంకో 2-3 ఏళ్ళు మందే ప్రభుత్వం అని చెప్పి. వై నాట్ 175 అనే ట్యాగ్ లైన్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఎప్పుడైతే అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి, డిస్కషన్లు జరిగాయి, తర్వాత మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ వైర్ పత్రికల కథనం వచ్చిన తర్వాత ఇదంతా వైఎస్ జగన్ చేయించాడు పరకాల ప్రభాకర్ చేత ఆర్టికల్. ఎందుకంటే పార్టీ వాళ్ళు చెప్తే అది రాజకీయంగా ఉంటుంది. మరి హర్యానా ఎవరు చేయించారు? పరకాల ప్రభాకర్ తోటి వైఎస్ జగన్ చేయించాడని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి పరకాల ప్రభాకర్ పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, మరి హర్యానా, మహారాష్ట్ర, బీహార్ పార్లమెంట్ 79 స్థానాలు అంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడచ్చు అండి, దానికి ఏం చెప్తాం మనం? సో ఇప్పుడు దీనికి లాజికల్ కంక్లూజన్ ఏంటి సార్? ఈ పరిస్థితికి అసలు లాజికల్ కంక్లూజన్ చెక్ పడే అవకాశాలు ఉన్నాయా లేవా? సార్ ఫ్రాంక్గా చెప్పమంటారా రెహమాన్ గారు, నాకైతే ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దీని మీద ఏదైనా ఒక ప్రభావవంతమైనటువంటి కార్యక్రమం చేపడతాయనే నమ్మకం నాకు లేదండి. ఓకే, రైట్. ఎందుకని అడగచ్చు మీరు. మనం ఇంతసేపు మాట్లాడుకున్నది, నేను ఇంత పరిశోధన చేసి చెప్పింది ఏం చెప్పాను, ఎసెన్స్ ఏమిటి దానికి? ఈ దేశంలో ప్రజాస్వామిక ప్రక్రియ సజావుగా ఉండాలి, అంతేనా? నాకు మొత్తం దేశంలో అక్కడక్కడ 1-2 గౌరవనీయమైనటువంటి మినహాయింపులు ఉండొచ్చు, వదిలేద్దాం. కానీ స్థూలంగా ప్రజాస్వామిక ప్రక్రియ మీద నమ్మకం లేనటువంటి పార్టీలు, ఎందుకంటే ఏ పార్టీ కూడా స్వతహాగా వారి పార్టీల్లో ప్రజాస్వామ్య సంప్రదాయం లేనటువంటి పార్టీలే మనకున్నవి. అవును, ఎవ్వరూ కూడా ప్రజాస్వామికం కాదు వాళ్ళ పార్టీల్లో. వాళ్ళు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రోడ్డు మీద వస్తారని ఎందుకు అనుకోవాలండి, చెప్పండి నాకు. అవును. అంచేత ఇది ప్రజాస్వామ్యంలో పార్టీలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాయని మనం నిష్క్రియంగా కూర్చోవడం అయితే సరైనటువంటిది కాదు. ఇది పౌర సమాజం దీని గురించి ఆలోచించి వచ్చి బయటికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటటువంటి పాత్రని తమ చేతుల్లోకి తీసుకుని శాంతియుతంగా గాంధీ గారి సత్యాగ్రహం పద్ధతిలో ఉద్యమించకపోతే మనం ఏమీ చేయలేము. ఇది డెమోక్రసీని డిఫెండ్ చేసేటటువంటి కార్యం. మన ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు మాత్రం దయచేసి అవుట్సోర్స్ చేయొద్దు. ఇట్ ఈస్ యువర్ జాబ్, యూ డూ ఇట్. ఇట్ ఈస్ అవర్ జాబ్, వీ షుడ్ డూ ఇట్. మనం కూర్చుని వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలి, వీళ్ళెందుకు చేయట్లేదు, వాళ్ళు ఎందుకు చేయట్లేదు అనుకోవడం మానేయాలి. ఒకటి. రెండోది, ఇంకోటి ఏం మానేయాలంటే నీకే సంబంధం అని అన్నాడు. అరే నీకెంత సంబంధం, నాకు అంతే సంబంధం. నువ్వు పౌరుడే, నేను పౌరుడిని. మనం ఇద్దరం కలిసి వీ షుడ్ డిఫెండ్, వీ షుడ్ ఆస్క్ ఇప్పుడు వాళ్ళందరూ నన్ను అడగడం కన్నా ఇదే ప్రశ్నలు ఈసీఐ మీద సంధించాలి కదా. అవును. తీ బయటికి 17C, తీ బయటికి వీడియో, తీ బయటికి టోకెన్స్ చెప్పు. నువ్వు 11:45 నుంచి 2 గంటల వరకు 491 ఓటు ఎలా పోలయ్యే చెప్పు అని నన్ను అడగడం కాదు, ఈసీఐని అడగాలి కదా. సో మనం ఆ పాత్ర పోషిస్తేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం. అయితే ఇక స్టార్టింగ్ మీరు చెప్పారు ఇంకా చాలా చోట్ల జరిగింది ఇలాగని. అంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఫలితాలు అవకతవకలు జరిగాయి అని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా మహారాష్ట్రలో జరిగిందండి, నేను పరిశోధన చేశాను. ఎస్. డెఫినెట్గా హర్యానాలో జరిగిందండి, నేను స్వయంగా పరిశోధించాను. బీహార్లో ఖచ్చితంగా జరిగిందండి, నేను పరిశోధన చేశాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి, నేను పరిశోధన చేసి చెప్పాను. ఒడిశా మీద నాకు బాగా అనుమానం ఉంది, నేను చేస్తాను ఇంకో 10-15 రోజుల్లో, అది కూడా తేలుతుంది నాకు. ఓకే. ఓవరాల్గా లోక్సభ ఎన్నికల్లో 79 నియోజకవర్గాల్లో 15 రాష్ట్రాల్లో జరిగిందండి. అక్కడ 5 కోట్ల ఓట్లు తేడా వచ్చిందండి. 5 కోట్ల ఓట్లు మొత్తం భారతదేశంలో లోక్సభ ఎన్నికల్లో ప్రిలిమినరీ డేటాకి ఫైనల్ డేటాకి తేడా ఉందండి. ఆ 5 కోట్ల ఓట్లు సరిసమానంగా దేశమంతా 543 నియోజకవర్గాల్లో పంచడం కాకుండా ఇది 79 నియోజకవర్గాల్లో గనక సెలెక్టివ్గా చేస్తే 79 సీట్లు ఇటు నుంచి అటు మారేయండి. ఇది నాకు ఉన్నటువంటి ఖచ్చితంగా నేను పరిశోధన చేసి
రూఢిగా చెప్పగలిగినటువంటి మాట. ఏ 15 రాష్ట్రాలు అవి? ఆంధ్రప్రదేశ్ అండి, కేరళ అండి, ఉమ్, మహారాష్ట్ర అండి, ఉమ్, కర్ణాటక అండి, బీహార్ అండి, వెస్ట్ బెంగాల్ అండి, ఉత్తరప్రదేశ్ అండి, రాజస్థాన్ అండి, గుజరాత్ అండి, జార్ఖండ్ అండి, ఛత్తీస్గఢ్ అండి, ఇంకో 2 రాష్ట్రాలు. మొత్తం 79 పార్లమెంట్ స్థానాలు అంటున్నారు కదా, అవి కూడా ఉందా జాబితా? మొత్తం ఉందండి. షేర్ చేయగలరా అవి? చేయగలరు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అనుకున్నాండి, అవునండి. మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇందాక మనం అనుకున్నాం కదా 12.54% ఓట్ల తేడా అని ప్రిలిమినరీకి ఫైనల్కి. అది మీకు మొత్తం మీద ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి పంచితే ఆ తేడాని 196,000 ఓట్లు తేడా వస్తుందండి. 196,000 ఓట్లు. ఓకే. సో మనం ఒక బండ లెక్క ఏంటంటే 196,000 కన్నా తక్కువ మెజార్టీతో నెగ్గుంటే అనుమానించాలి. ఉమ్, ఓకే, ఆ లెక్కను తీసుకుంటే నేను కనీసం అంటున్నాను కానీ మ్యాక్సిమం అంటలా, కనీసం ఆంధ్రప్రదేశ్లో 7 స్థానాలు చేతులు మారాయండి. పార్లమెంట్ స్థానాలు 7 పార్లమెంట్ స్థానాలు. అవి ఒంగోలు, కర్నూలు, నంద్యాల, హిందూపూరు, అనంతపూరు, నరసరావుపేట, ఏలూరు. ఉమ్, ఇది లోక్సభ సంబంధించి. ఉమ్, తెలంగాణలో ఉమ్, ఆ తేడా ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి వచ్చినటువంటి తేడాని సర్దితే మీకు ఇక్కడ ఉన్నటువంటి లోక్సభ స్థానాల్లో అది లోక్సభ స్థానానికి 86,637 తేడా వస్తుందండి. సో దానికన్నా తక్కువతో నెగ్గినటువంటి స్థానాలు అనుమానంలో పడతాయండి. ఉమ్, అవి 3 స్థానాలండి, మహబూబ్ నగర్, మెదక్, సికింద్రాబాద్. ఉమ్, ఓకే. మహబూబ్ నగర్. మీకు అది కేరళలో ఒకటి ఉంది, ఉమ్. మధ్యప్రదేశ్లో కొన్ని ఉన్నాయి, కర్ణాటకలో కొన్ని ఉన్నాయి, అట్లా ఉన్నాయి. ఇక ఒరిస్సాకి సంబంధించి కూడా స్టడీ చేస్తున్నా అన్నారు కదా మీరు, ఆ. అది ఎన్నాళ్ళలో పూర్తవుతుంది? ఓ 10 రోజులు అయిపోతుంది, 10 రోజులు. 10-15 రోజులు అయిపోతుంది. అయితే 10-15 రోజులు నా స్టడీ అయిన తర్వాత నేను చెప్పినట్టుగా ఇందాక ఒక 2-3కి పంపించి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుని కంక్లూడ్ చేసుకుని అప్పుడు మళ్ళీ నేను ఎన్నికల సంఘానికి ఒకసారి రాసి వాళ్ళ కనీసం లేదంటే ఒక 10 రోజులు టైం ఇచ్చి అప్పుడు మాట్లాడడం కానీ రాయడం కానీ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank థ్యాంక్ యూ.